మాకు ఈ గోపాలకృష్ణ గారు బాగా పరిచయం. లక్ష్మణ రేఖ అంటే వారే గుర్తుకొస్తారు అందరికీ. ఎన్నో చక్కటి విజయవంతమైన చిత్రాలు వారు నిర్మించారు. నేను కిన్నెర చిత్ర ద్వారా 15 డాక్యుమెంటరీలు నిర్మించాను. అందులో 4టికి నంది పురస్కారాలు వచ్చాయి. అందులో ఒకదానికి కాలుష్య నివారణ మన కర్తవ్యం అనేది ఒక డాక్యుమెంటరీ వారి దర్శకత్వంలో చేయడం, దానికి కూడా నాకు నంది పురస్కారం వచ్చింది. వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు గారు, అబ్బాయి వాసురావు గారు. కిన్నెర పెట్టిన కొత్తలో మద్రాసు వెళ్ళినప్పుడల్లా రాజేశ్వరరావు గారిని కలుస్తూ ఉండేవాడిని. వారిని ఆ రోజుల్లో పెద్ద సత్కారం హైదరాబాద్లో కూడా మా ఎంఏ నారాయణరావు గారి అధ్యక్షతను నిర్వహించాం. వారి కుమారుడు వాసురావు గారు చక్కటి సంగీతాన్ని అందించారు. దీనికి వారికి నేను మరొకసారి మీ అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక నిర్మాత రాధాకృష్ణ మొట్టమొదటి నిర్మించినటువంటి ఈ డాక్యుమెంటరీ వారు అందరికీ అందరిలో కలిసిపోతారు. ఎప్పుడు చిరునవ్వుతో ఉంటారు మా రాధాకృష్ణ గారు. వారి గురించి నేను ఒక పుస్తకం అంకితం చేస్తూ 2 మాటలు రాసుకున్నాను. పరోపకారం నా లక్ష్యం అన్నట్టు నిత్యం వ్యవహరించే చిరు నగువల ఆత్మీయుడు మన రాధాకృష్ణ. అంతరాలు అమరికలు లేకుండా అందరితోనూ కలిసిపోయి ఉన్న స్నేహశీలి. కిన్నెర ఎన్నో కార్యక్రమాల నిర్వహణలో పాత్ర పోషించి ఆ కార్యక్రమాల విజయానికి దోహదపడినవాడు మా రాధాకృష్ణ. ఆయనలో ఉన్న గొప్పతనం ఒకటి, ఆయన కారులో గచ్చిబౌలి వెళుతూ ఉంటే తెలిసిన వాళ్ళకి ఏమండి లిఫ్ట్ ఇళ్ళ దగ్గర ఇవ్వడం అనేటువంటిది అందరం చేస్తుంటాం. కానీ తెలియని వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా వెళుతూ ఉంటే ఆపి, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్తావు బాబు, ఎక్కడికి వెళతావని కారు ఎక్కించుకొని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వచ్చే సేవకుడు మా రాధాకృష్ణ గారు. ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాడు. ఆయనకి ఎప్పుడు కోపం నేను చూడలేదు. బహుశా వాళ్ళ ఆవిడేమన్నా చూస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు కానీ మేము కానీ ఎవరూ వారి కోపం ఎప్పుడు చూడలేదు. ఎవరు ఏమడిగినా కాదండు. మేము విశాఖపట్నం కార్యక్రమానికి వెళ్ళాము, లలిత సంగీతోత్సవానికి. అక్కడి నుంచి అరకు వెళ్ళాము, 50 మంది. అందులో రాలేని జీడిగుంట రామచంద్రమూర్తి లాంటి పెద్దవాళ్ళందరూ అంటే వాళ్ళ సామాన్లు కూడా నేను ఉన్నాను అంటూ అవన్నీ తీసుకొని అందరికీ సహాయం చేశాడు జర్నీ అంతా. అటువంటి చిరునవ్వుతో సంఘసేవ చేసేటువంటి మా రాధాకృష్ణ ఈనాడు చిరు అభినందన వారి ప్రొడ్యూసరు డైరెక్టర్లతో చేయడం అనేటువంటిది చాలా ఆనందకరమైన విషయం. ఈనాటి ఈ అభినందన సభకి మనందరికీ ఎంతో ఆత్మీయులు. ఏ సినిమా చూసినా మంచి క్యారెక్టర్ వేస్తూ ప్రముఖ రచయిత, అంతకన్నా ముందు ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు అయినటువంటి మా తనికెళ్ళ భరణి గారిని ఈనాడు ముఖ్య అతిథిగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రచనలు రావాలి అని నాటకోత్సవాలు ఏర్పాటు చేసాం. అప్పుడు బిఎన్ఎస్ కుమారు నేను భరణి గారు రాసినటువంటి కొత్త నాటకాన్ని మేము తీసుకొని ఆ రోజున ప్రదర్శింపజేసాం. అదే మొట్టమొదటి మా పరిచయం. సుమారుగా 40 ఏళ్ల పరిచయం భరణి గారితో మాకు. వారికి స్వాగతం పలుకుతూ, ఈనాడు సభాధ్యక్షులుగా ప్రముఖ సాహితీవేత్త, ప్రతిరోజు ఏదో ఒక సభలో మా నారాయణ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నటువంటి, ఆయన లేని లోటును తీరుస్తున్నటువంటి మా సాహితీవేత్త మా ఓలేటి పార్వతీశం గారిని సభాధ్యక్షులుగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. వారిని సత్కరించవలసిందిగా మా తనికెళ్ళ భరణి గారిని కోరుతున్నాను. అలాగే ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు గారి అత్యంత ఆత్మీయులు. నేను దాసరి నారాయణరావు గారి ఇంటికి ఎప్పుడు వెళ్ళినా, ఏ ఫెస్టివల్ చేసినా అక్కడ మాకు మొట్టమొదటిగా కలిసి ఆప్యాయంగా పిలిచే వ్యక్తి మా రేలంగి నరసింహారావు గారు. నేను కాదు, జంట నగరాల ఏ సంస్థ ఏ కార్యక్రమానికి పిలిచినా చిరునవ్వుతో వచ్చి ఆశీస్సులు అందిస్తున్నటువంటి దర్శకులు మా రేలంగి నరసింహారావు గారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ వారిని సత్కరించవలసిందిగా భరణి గారిని కోరుతున్నాను.
సినీ విజ్ఞాన విశారద, మనందరికీ ఆత్మీయులు. గత 30 సంవత్సరాలుగా కిన్నెర ఏ సంగీత కార్యక్రమం చేసినా నేనున్నాను అంటూ మాకు వ్యాఖ్యానం చేస్తూ కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు ఎస్వి రామారావు గారు. వారు రాసినటువంటి 13 పుస్తకాల్లో 10 పుస్తకాలు మా కిన్నెర ద్వారానే మేము ఆవిష్కరింపజేసాం. వారు కూడా ఎన్నో డాక్యుమెంటరీలు తీశారు, చాలా చోట్ల అవన్నీ ప్రదర్శింపబడ్డాయి. వారికి స్వాగతం పలుకుతున్నాను. మా తనికెళ్ళ భరణి గారిని కూడా సత్కరించవలసిందిగా ఓలేటి పార్థివం గారిని కోరుతున్నాను. సభా సంప్రదాయంగా ఇప్పుడు అభినందనలు అందుకోబోతున్నటువంటి ఈ లఘు చిత్రం స్క్రీన్ ప్లే దర్శకత్వం డాక్టర్ నిట్టాల గోపాలకృష్ణ లక్ష్మణరేఖ వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే ఈ లఘు చిత్రానికి సంగీత దర్శకత్వం వహించిన సాలూరి వాసురావు గారిని వేదిక మీదుగా ఆహ్వానించారు. అలాగే అందరికీ ఆత్మీయుడు, అందరికీ చిరునవ్వుతో స్వాగతం పలికి నా నిర్మాత మా రాధాకృష్ణని వేదిక మీదుగా రావలసిందిగా ఆహ్వానిస్తూ సభ కూడా కొంత విలక్షణంగా జరుగుతుంది. ఎందుకంటే ఒక విలక్షణమైన సాక్షి చిత్రాన్ని చూసాం కనుక. ముఖ్య అతిథి ఇతర కార్యక్రమాల వల్ల అంటే మనం పెద్దగా చెప్పుకునేటువంటి వ్యవహారం కాదు, కానీ తను వెళ్ళవలసినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. ఆ కారణంగా ముందు ఇంతవరకు మనం చూసినటువంటి డాక్యుమెంటరీని సాక్షి చిత్రం అని పిలవడం అలవాటు. ఎందుకంటే విత్ ప్రూఫ్తో చూపిస్తారు కాబట్టి. అంచేత ఆ సాక్షి చిత్రాన్ని నిర్మించడానికి, దర్శకత్వం వహించడానికి, సంగీత దర్శకత్వం వహించడానికి వాళ్ళు కృషిని కారకులైనటువంటి 3 మహనీయులు ఉన్నారు. ముందుగా వాళ్ళని సత్కరిస్తారు ఈనాటి ముఖ్య అతిథి. అందరికన్నా ముందుగా దర్శకుడైనటువంటి నిట్టల గోపాలకృష్ణ గారు, ఆయన లక్ష్మణరేఖ గోపాలకృష్ణగా చాలా సుప్రసిద్ధులు, వారిని సత్కరిస్తారు. రాధాకృష్ణ గారి పేరు పునః చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
మా విజయ్ కుమార్ అంటే కేవలం రాధాకృష్ణ అని పిలవడం అలవాట్లేదు. ఒకటి కిన్నెర రాధాకృష్ణ, దానికన్నా ముందు జమలాపురం రాధాకృష్ణ. ఇవాళ ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ చిత్రం అందించినందుకు సత్కారం అందుకుంటున్నాడు. ఇచ్చినటువంటి సాలూరి వాసురావు గారికి సత్కారం. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ నిరంతరం ఏడాది పొడవునా ఏవో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుంది. రసరమ్యంగా అది. అలాగే వేదిక మీద ఉన్న మిత్రులు, మేము ఈ మధ్య నేను రేలంగి నరసింహారావు గత 10 రోజులుగా ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటున్నాం. కలిసే ఉండడం కాదు, ఎస్వి రామారావు గారి పరిచయం చేశారు రాధాకృష్ణ గారిని. వాళ్ళ మై హోమ్ అవతార్లో కూడా ఏదో ఇంటరాక్షన్ సెషన్ ఒకసారి నేను వెళ్ళాను. ముఖ్యంగా ఇవాళ హాల్ నిండింది జనరల్గా. ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ సెకండ్ రోలు వేదిక మీద ఉన్న వాళ్ళ బంధువులే తప్ప ఇలా హాల్ నిండడం అనేది చాలా రేర్. అదొక ఆనందం. అవతారం మొత్తం అవతరించినట్టుంది. అలాగే సరే, మా ఓలేటి వారు సభని బ్రహ్మాండంగా నడిపిస్తాడు. నిజంగా నిట్టల గోపాలకృష్ణ గారు మాకు నిట్టల వారు యాక్చువల్గా బంధువులు కూడా. ఇప్పుడే చెప్పాను ఆయన చెవిలో. కాకపోతే సరే ఆయన ఏదో చెప్పారు, అయిపోయింది. ఆయన అదే ఒక వ్యక్తి ఒక సినిమా ద్వారా ఇంటి పేరుగా చేసేసుకోవడం చాలా తమాషా, గొప్ప విషయం అది. ఇన్నేళ్ళైనా కూడా ఆయన ఇవాళ కూడా అంటే సమగ్రమైన ఒక కొబ్బరి చెట్టు గురించి ఇంకా మనకి సమగ్రం 100% నాలెడ్జ్ అనమాట. నాకు కూడా కొన్ని తెలియని విషయాలు తెలిసాయి. అందుకనే గోదావరి ప్రాంతంలో ఒక నానుడు ఉంది, కొడుకుని నమ్ముకోవడం కన్నా కొబ్బరి చెట్టుని నమ్ముకోవడం మంచిది అని. ఎందుకంటే అన్నీ సమస్తం అందులో ఉపయోగపడేవే తప్ప. అందుకే నాసిరమే నారికేళమ్ము నీకు అని ఆటకథ రాసేవాళ్ళు లాస్ట్ చరణాలు. అందుకే నాసిరమే, సిరంతో నా తలకాయ బద్దలు కొట్టుకోలేదు కాబట్టి సింబాలిక్గా
తలబద్దలు కొట్టుకున్నంత పని కొబ్బరికాయ. కాకపోతే ఒక తమాషా, ఇండస్ట్రీలో శుభారంభం ఏదైనా చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టమంటారు కదా, ప్రతివాడు టెన్షను. ఏమిటంటే కరెక్ట్గా పగలకపోతే ఈ సినిమా ఆడదేమో, అది కరెక్ట్గా రౌండ్గా పగలాలి. ఎవరికైనా పుచ్చు వచ్చిందనుకో వాడు బెంగట్టేసుకుంటూ ఉంటాడు. నేచర్ ప్రసాదించిన కొబ్బరికాయ. ఇప్పుడు ఇంకోటి, మనం అచ్చంగా కొబ్బరికాయ కొట్టడంలో నిష్ణాతులం కాము కదా, కొడతాము, ఒకసారి పగులుతుందో, ఒకసారి 2 ముక్కలు అవుతుందో, ఒకసారి అవ్వదు. కానీ పాపం ఆ పక్క వాళ్ళు ఎవరికైనా బాగా కరెక్ట్గా పగిలి రెండో వాడికి పగలకపోతే వీడిని చూడలేము. అంటే ఫెయిల్యూర్ అంతా కొబ్బరికాయ, వీడి ప్రతిభ అంతా ఆ కొబ్బరికాయ కొట్టడంలోనే కనపడాలని. మనమేం పౌరోహిత్యం కాదు కదా, అదొక చిన్న ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా అది గుర్తొస్తూ ఉంటుంది నాకు. అలాగా ఒక అంత అంటే కాయర్ ఇండస్ట్రీ దేశానికే ఆర్థిక వనరులు సమకూర్చేంత స్థాయిగా కొబ్బరి చెట్టు అంటే మనం అంతగా పట్టించుకొని, ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి నాకు ఒక 4 ఎకరాల కొబ్బరి తోట ఉంది పాలకొల్లు. సో దాని గొప్పతనం అది నిజంగా గొప్ప విషయం. అది దాని గురించి సమగ్రంగా తీసిన నిట్టల గోపాలకృష్ణ గారికి, మా రాధాకృష్ణ నిర్మాతకి, సంగీతం అందించిన వాసురావు గారికి, వేదికలకు ఇచ్చిన ఇతర పెద్దలందరికీ నమస్కారం చేసుకుంటూ, నేను అనివార్యమైన కారణం వల్ల నేను కొంచెం పెందరాళే వెళ్ళాల్సిన అగత్యం ఉంది. అంచేత మరోలా భావించకుండా సభ బ్రహ్మాండంగా నడిపిస్తాడు మా అన్న. శుభం భూయాత్, శివోహం. భరణి కూడా ఈవేళ ఒక చిన్న లఘు చిత్రాన్ని నిర్మించాడు. దాని పేరు, అది చాలా కాలం అయింది, డెడ్ ఎండ్ దాని పేరు. ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యం వల్ల మనకి ఏం జరుగుతుంది అని ఒక మాట ఉండదు దాంట్లో, దృశ్యం మాత్రమే ఉంటుంది. 3-4 నిమిషాలు ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ నిర్మించినటువంటి, కరోనా సమయంలో చేసింది. కానీ అది మనకి యూట్యూబ్లో వ్యవహారం దొరుకుతుంది. అది మీరు ఎప్పుడైనా చూడండి. అది డెడ్ ఎండ్ దాని పేరు, డెడ్ ఎండ్. 4 నిమిషాలు. అవును అవును, సిరా కూడా అటు అద్భుతమైనటువంటి అది. ఇప్పుడు రాధాకృష్ణ సహచరులు వచ్చి వారిని సన్మానించవచ్చు. తర్వాత సభ నడుస్తుంది. ఎవరు వింటారు సార్ అట్లా జరిగితే? కూర్చున్న తర్వాత చదువుదాం 2 నిమిషాలు. ఈ తొందరలో సార్ అనుకున్న ప్రోగ్రాం ఒక క్రమం ఉన్నది, అది పోయింది. అందరూ ఒకటేసారి వచ్చారు సార్. మీరు చెప్పండి. మా సతీష్ చౌదరి గారు ఒక్కసారి మనం అనుకున్నట్లు కాలే. సీనియర్ సంస్థ మాకు యువకళా వాహిని, దాని అధ్యక్షులు లంకా లక్ష్మీనారాయణ గారు, మా హమీద్ గారు వస్తారు. ఇది అయిన తర్వాత లాస్ట్ తీసుకోవచ్చు ఆయనతో అందరం కలిసి ఒకసారి కూర్చోమని చెప్పండి. ఫోటోలు తర్వాత, లంకా లక్ష్మీనారాయణ అంతా మైహోం వాళ్ళే కాబట్టి ఫోటోలు తర్వాత తీసుకోవచ్చు. సీతారామయ్య గారు ఇట్లయితే ఇంకా ఎంతసేపు పడుతుంది సార్? మనం అందరం మా కెనర్ ఫౌండర్ విజయ్ కుమార్ గారు, ఇప్పుడే సతీష్ గారు వేశారు. రెడ్డి గారిని కోరుతున్నాను. శివశంకర్ సార్,
శివశంకర శాస్త్రి లఘు చిత్రము ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు పొందిన శుభ సందర్భంగా అనురాగ రాగ రసస్విన్న హృదయాలతో వరాల మల్లెలు కరాల బట్టి మిత్రులు అభినందన సుమస్సమాంజలు నమస్సుమాంజలు అర్పించుకుంటూ సమర్పించుకున్న పంచపద్య ప్రసూనములు. ఒక చిత్రానికి సృష్టికర్తవుగా మహోద్యోగము సాగింప నమ్మికతో మీ వెనువెంట వచ్చిన మీ ఫిల్మ్ అవార్డులెన్నో మీ అకలంక ప్రతిభా ప్రభావములకాహా ధిక్కరీంద్రాలు మస్తకములు వంచి కరాల మోడ్చినవి రాధాకృష్ణ విద్వన్మణి. ఒక చిత్రానికి సృష్టికర్తవుగా మహోద్యోగము సాగింప నమ్మికతో మీ వెనువెంట వచ్చినవి ఫిల్మ్ అవార్డులెన్నో మీ అకలంక ప్రతిభా ప్రభావములకాహా ధిక్కరీంద్రాలు మస్తకములు వంచి కరాల మోడ్చినవి రాధాకృష్ణ విద్వన్మణి. కోరివరించరా కుసుమకోమల కీర్తికుమారి నిన్ను నీ పేరు ప్రతిష్ట చూచి వెనువెంట రయమ్మునవచ్చు ఫిల్ము ఫెస్టు వారి అవార్డులు చూచి తల వంచి నమస్కృతులాచరించుబల్ ధీరుల చూచి ఆంధ్ర జగతిన్ పులకింతలు చూచి మెచ్చి తాన్ కోరివరించరా కుసుమకోమల కీర్తికుమారి నిన్ను. స్వారస్యములు దోప భాగ్యనగరమున తొలుదొల్త కాళ్ల గజ్జలు ధరించి నవ్యేంద్రగోప వర్ణాంగ దట్టంబుతో తెలుగు గుండెలకెక్కి కులుకు చూపి మధుర మోహన కళా మందహాసము జిల్కి మలయాళ దేశాన మత్తుజల్లి మృదులాస్య రుచితోడ ముదమొప్ప మరపించి తమిళ బాబుల మెప్పు తలధరించి కల్పవృక్షమ్ము పేర విఖ్యాతి నంది చిత్రసీమ అవార్డులు చేతబట్టి మించి మీ కీర్తికాంత వర్షించే వెలుగు జగతి నిండుగా. రాధాకృష్ణయాఖ్య. ఎక్కడ నేర్చుకొంటివి ఇదెక్కడి బౌద్ధిక ప్రజ్ఞయ్యా నల్దిక్కుల ప్రాకె కీర్తి లవళీ రవళీ కమనీయ సేముషుల్. ఎక్కడ నుండి జారిపడే ఈ రతనాల వరాల వాన బల్ చక్కని తెలుగు సోదరుల జాతికి భాగ్య విరాడ్ విధాతవై ఎక్కడ నేర్చుకొంటివి ఇదెక్కడి బౌద్ధిక ప్రజ్ఞయ్య. ఆయురారోగ్య భోగ భాగ్యాలనిచ్చి సకల కార్యాల విజయమ్ము సంతరించి విజయ దుర్గాంబ మీ వెంట వెలయుగాక కొనుడు మీరింక పద్యాల కుసుమమాల. నిరంతరం మీ మిత్ర బృందం మై హోమ్ అవతార్. శతమానం భవచిత ఆయుష పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధాతా పురస్తాజ్యముదా జహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృతయ భవతే నాన్యః పంధాయనాయ విద్యతే ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బౌధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రోర్బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతేయ సోమం పిబతు రుద్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. వేసిద్దాం. ఇప్పుడు ఏదో ప్రపంచ కొబ్బరి దినోత్సవం అని రఘురామ్ కిన్నెర పక్షాన ఈ చిన్న హాల్లో ఏర్పాటు చేశాడు. కానీ ఈ మై హోమ్ అవతార్ నుంచి వచ్చిన రాధాకృష్ణ అభిమానం చూస్తే ఉత్తరోత్తర ఆయన ఒక సినిమా తీస్తాడని, దాని విజయోత్సవ సభ ఇదే కింద ఉన్న రవీంద్ర భారతిలో జరుపుతాడని, అప్పుడు ఇలాంటి గజమానలు మరో 10 వచ్చి చేరతాయని నేను ఆశిస్తూ ఉన్నాను, ఆకాంక్షిస్తూ ఉన్నాను.
ముఖ్యంగా మా రాధాకృష్ణ అభిమానులందరికీ నమస్కరిస్తున్నాను. అది కూడా ఇప్పుడే ముందు చెప్పేశాడు ఆయన. ఒకవేళ నంది అవార్డు కనుక రావడం జరిగితే నేను అన్న సభ కింద రవీంద్ర భారతిలో జరుగుతుంది, అది కూడా కిన్నెర నిర్వహిస్తుంది. ఏదైనా ఇవాళ విలక్షణమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయడంలో ఒక అగ్రగామి సంస్థ కిన్నెర దాదాపు అర్ధశతాబ్దపు సాంస్కృతిక సేవకు చేరువలో ఉన్నది. దానిలో భాగంగా ఒక విశేషమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మద్దాళి రఘురామ్ గారిని ముందుగా అభినందిస్తూ, ఈనాటి ముఖ్య అతిథి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది భరణి గారికి. మరొక విశిష్ట అతిథి హాస్య చిత్రాల దర్శకుడు. అంటే హాస్యం ప్రారంభ దశలో ఎంత అందంగా ఉండేదో ఇవాళ కొంత అటువంటి దయనీయమైన స్థితిలో ఉన్నది. ఈ రెండింటికి మధ్యలో వారధిగా కౌటుంబికమైనటువంటి హాస్యం ఎలా ఉంటుందో రుచి చూపించినటువంటి మా రేలంగి నరసింహారావు గారికి. ఇవాళ ముగ్గురున్నారు ప్రధానమైన అంశాలు. ఈ ముగ్గురు కన్నా ముందు మా ఎస్వి రామారావు గారు మరొక విశిష్ట అతిథి. సినీ విజ్ఞాన విశారద అని ఇవాళ సినిమాను కాసేపు పక్కన పెడితే, సినిమా అనేది ప్రారంభమైన రోజుల దగ్గర నుంచి 90వ దశకం దాకా వచ్చినటువంటి సినిమాలకు సంబంధించిన ఏ విషయమైనా నారాయణ రెడ్డి గారు లాంటి వ్యక్తి కూడా ఏం రామారావు ఏమంటావు అని తన సందేహాన్ని తీర్చుకోవడానికి చేసే మొదటి ఫోన్ ఎస్వి రామారావు గారికి. అంచేత ఒక నడిచే నిఘంటు లాంటి వాడు సినిమాకి సంబంధించినటువంటి రామారావు గారు. ఇక మినహాయిస్తే ఇక్కడ ముగ్గురు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. నిజంగా మనం అందరం అప్పుడప్పుడు అంటుండే సినిమా వాళ్ళు అని. ఈ సినిమా వాళ్ళు అనడేటువంటి మాట నిజానికి ఉన్నటువంటి స్థాయిని కొంచెం తగ్గిస్తుంది. ఎందుకు తగ్గిస్తుంది అంటే, వాళ్ళు ఏదో సినిమా, అదో వ్యాపారం, అదో కళ అంటుంటారు తప్ప అది వ్యాపారం అనేటువంటి ఒక స్థితిలో అలా మాట్లాడుతుంటారు మామూలు మాటల్లో. కానీ నిజమైన సినిమా వాళ్ళు లేకపోయి ఉంటే ఈ సినిమా ఇంత దూరం నడిచేది కాదు. అలాంటి సినిమాకి పాత తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముగ్గురు మహనీయులు ఉన్నారు ఇక్కడ. ఈ ముగ్గురు కూడా ఈ సినిమా వాళ్ళని ఈవేళ మనం ఏ మాటతో అంటున్నామో దానికి వ్యతిరేకార్థంతో గోచరించేటువంటి వ్యక్తులు వీళ్ళు. గోపాలకృష్ణ గారు నిజంగా ఇందాక తను చెప్పినట్టుగా ఆ నిట్టల అనేటువంటిది పక్కకెళ్ళి లక్ష్మణరేఖ గోపాలకృష్ణగా మిగిలిన వాడు గోపాలకృష్ణ గారు. ఆయన ఆ చిత్రం తీసి ఉండకపోతే ఈవేళ జయసుధ లాంటి ఒక మహానటి మనకు అంది వచ్చేది కాదు. ఆ రోజుల్లో జయసుధని నాయికగా ఎంపిక చేసుకుని గుమ్మడి వెంకటేశ్వరరావు గారు లాంటి సీనియర్ నటుడు కూడా ఎందుకయ్యా రిస్క్ చేస్తావు, మొదటి సినిమా నీకు అవకాశం వస్తే ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు అంటే, లేదండి నాకు నమ్మకం ఉందని ఆయన్ని ఒప్పించి ఆమెను పెట్టడం వల్ల ఒక అద్భుతమైన సినిమా. ఇప్పుడే చెప్తున్నాడు ఆయన, మరి 12వ తారీఖు ఆ సినిమా వచ్చి 50 ఏళ్ళట. ఒక చలనచిత్ర రంగంలో అర్ధశతాబ్దం, ఒక మాయాబజార్ 60-70 ఏళ్ళు ఎలా బతికిందో లక్ష్మణరేఖ 50 ఏళ్ళు ఎలా బతికింది. దానికి దర్శకుడు ఆయన. అంతేకాదు తర్వాతి తరంలో ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి సినిమా రంగానికి చెందిన ప్రముఖుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే గోపాలకృష్ణ గారిని పిలిచి మా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల మీద కొన్ని డాక్యుమెంటరీలు నువ్వు చేయాలి అని దాదాపు 10-12 డాక్యుమెంటరీల బాధ్యత అప్పగించినటువంటి, అంటే ఎన్టీ రామారావు లాంటి ఒక నట దిగ్గజం, ఆయన దర్శక దిగ్గజం కూడా, అటువంటి వ్యక్తి కళ్ళల్లో పడినటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గారు. ఆయన ఈవేళ ఈ ఉత్తమమైన డాక్యుమెంటరీ నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇక మీ అందరికీ తెలుసున్నటువంటి రాధాకృష్ణ దీనికి నిర్మాత. సాధారణంగా ఆయనకి సంబంధించినంత వరకు సినిమా కానీ సినిమా నిర్మాణాలు కానీ ఇలాంటివి ఏమీ తెలియదు. కానీ మా గోపాలకృష్ణ గారి సౌజన్యంతో ఆయన అనుకోకుండా చిత్రరంగ ప్రవేశం చేసి ఈ కొబ్బరికి సంబంధించినటువంటిది, ఇవాళ దాన్ని కల్పవృక్షాన్ని కూడా నామకరణం చేశారు. దానికి ఏ శుభకార్యం జరిగినా కూడా కొబ్బరి లేకుండా మనం ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అసలు ఓం ప్రథమంగా పూజ చేయాలంటే కలశం కూడా కొబ్బరితో పెట్టాలి. మనం కొబ్బరికాయతోనే కలశం పెట్టి ప్రారంభించేది. శుభకార్యం అంటే ఇంటి ముందు మనం పందిళ్ళు వేయాలంటే కొబ్బరాకు పందిళ్ళు వేస్తాం.
తాటాకు పందిళ్ళు వేసేటువంటి సంప్రదాయం ఉన్నా శుభకార్యం అనేటప్పటికి కొబ్బరాకు పందిళ్ళు వేస్తాం. అలాంటి ఒక కొబ్బరాకుతోటి, ఒక కొబ్బరికాయతోటి, ఒక కొబ్బరి వృక్షంతో మా రాధాకృష్ణ చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశం జరిగినందుకు వారికి నేను అభినందిస్తున్నాను. ఇక ఒక గొప్ప వారసత్వానికి సంకేతార్థం ఎవరంటే వాసురావు గారు. ఆత్మావై పుత్రనామాసి అంటాడు. ఒక తండ్రి పరలోకానికి వెళ్ళిపోతే అతని ఆత్మ పుత్రుడి రూపంలో సంచరిస్తుందట. ఇవాళ సాలూరి వారసురావు అనేటువంటి ఈ వ్యక్తి ఉండడం వల్ల సాలూరి రాజేశ్వరరావు గారి ఆత్మ ఇక్కడ సంచరిస్తుందని భావన చేస్తాను నేను. ఆయన ఒక ఉత్తమమైనటువంటి వంశం నుంచి రావడం వల్ల ఒక గొప్ప సంగీతజ్ఞుడి యొక్క రక్త స్పర్శను అందిపుచ్చుకోవడం కారణంగా ఇవాళ చలనచిత్ర రంగంలో మనం చూస్తున్నటువంటి వైక్లభ్యంతో కూడినటువంటి ధోరణులు కాకుండా ఇప్పటికీ కూడా ఒక చిత్రానికో, ఒక సీరియల్కో, మరొకదానికో సంగీతం ఇవ్వమంటే మాధుర్య ప్రధానమైనటువంటి బాణీని అందించడంలో అగ్రేసరుడైనటువంటి సంగీత దర్శకుడు అంటే నిస్సందేహంగా సాలూరి వాసుదేవ్ గారు చెప్పాలి. మనం ఆ 15 నిమిషాలు 20 నిమిషాలు డాక్యుమెంటరీ చూస్తున్నప్పుడే దాని ప్రారంభ సంకేతం కానీ అది పూర్తయిన వెంటనే వచ్చినటువంటి సంకేతకత వినగానే మనసు ఎలా ఒక ఉద్విగ్నతకు గురైందో, ఒక్కసారి ఆ పాట వినగానే మనసు ఎంత ఆనందపడిందో ఇంతకుముందు మనం చూసినటువంటి ఆ సాక్షి చిత్రమే ఒక గొప్ప సంకేతార్థం. అటువంటి అద్భుతమైనటువంటి బాణీలను ఇవ్వగలిగినటువంటి వ్యక్తి తన తండ్రి దగ్గర నుంచి ఒక సంగీత సాంప్రదాయాన్ని అందిపుచ్చుకున్నటువంటి వ్యక్తి సాలూరి వాసురావు గారు దీంట్లో భాగస్వామి కావడం, దీనికి ఆయన సంగీత దర్శకత్వం వహించడం, అలాగే తన స్వరదానం చేసినటువంటి మదన్ గుప్తా కూడా ఇవాళ సభలో ఉన్నారు. వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఒక ఉత్తమమైనటువంటి డాక్యుమెంటరీ చిత్రంతో, డాక్యుమెంటరీ అనేది ఒక చలనచిత్రం నిర్మించినటువంటి అంత సులభం కాదు. చలనచిత్రం అంటే ఒక కథ చుట్టూ తిరుగుతూ ఉంటుంది, దాంట్లో కొన్ని పాత్రల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, ఆ పాత్రల మధ్యలో కొన్ని పాటలు ప్రవేశపెట్టడం జరుగుతుంది, ఒక పతాక సన్నివేశం ఉంటుంది. ఇలా రకరకాలైనటువంటి ఆ పోపు సామాను వేయడం వల్ల తెలియకుండా ఒక ఆకర్షణకు లోనవుతూ మనం చలనచిత్రాన్ని తీస్తాం. కానీ ఒక డాక్యుమెంటరీని చూడాలి అంటే దాని దర్శకుడికి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని సేకరించవలసిన బాధ్యత ఉంటుంది. అది ఒక తేయాకు మీద కావచ్చు, ఒక పొగాకు మీద కావచ్చు, ఒక కొబ్బరి చెట్టు మీద కావచ్చు, ఒక మామిడి తోట మీద కావచ్చు, ఏ అంశాన్ని, ఒక చేపల పరిశ్రమ కావచ్చు, ఏదైనా కానివ్వండి, దానికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారాన్ని సేకరించడం, అది ఎక్కడ ప్రారంభించాలి, ఎక్కడ ముగించాలి అనేటువంటి వివరాలు తెలియడం, తాను చెబుతున్నటువంటి ప్రతి అంశం సాధికారికంగా ఉండేటువంటి పరిస్థితిని డాక్యుమెంటరీలో కల్పించడం, ఇవన్నీ చేయడం అనేది ఒక దర్శకుడికి మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి సమాచార సేకరణ చేసి ఆ కొబ్బరి అనేది, నేను కూడా కోనసీమలో పుట్టినవాడు, అంటే కొబ్బరి సీమ అంటే కోనసీమే. ఆ కోనసీమలో పుట్టిన తర్వాత నేను కూడా ఇవాళ వేదిక మీద ఉండడానికి తెలియకుండా ఒక అర్హత నాకు కూడా దొరికిందేమో మా రఘురాం వల్ల అని అనుకుంటూ, ఇంత మంచి సాక్షి చిత్రాన్ని అందించినందుకు, రఘురాం చెప్పినట్టుగా ఉత్తరోత్తర ఏదైనా పోటీలు ఏర్పడినప్పుడు ఈ సాక్షి చిత్రం ప్రదర్శనకు నోచుకుని ఒక ఉత్తమ బహుమతికి అందుకునేటువంటి ఒక పరిస్థితి కూడా రావాలని ఆకాంక్షిస్తూ ఆ ముగ్గురికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈనాటి విశిష్ట అతిథి ఇందాక నేను చెప్పినట్టుగా ఉత్తమ చిత్రాల దర్శకుడు, కౌటుంబికమైన కుటుంబంలో అందరం కలిసి చూస్తూ హాయిగా నవ్వుకోగలిగినటువంటి చిత్రాలు అందించినటువంటి వ్యక్తి రేలంగి నరసింహారావు గారి శుభాకాంక్ష సందేశం. సరస్వతికి నమస్కారం. సభా వేదిక మీద ఉన్న పెద్దలు, పూజ్యులు, ఇప్పుడు వారి స్పీచ్ ముందు నాది నథింగ్. ఇప్పుడు చెప్పాలంటే ఓలేటి పార్వతీ సింగ్ గారు, అలాగే నెక్స్ట్ మాట్లాడబోయే వ్యక్తి కూడా సినీ విజ్ఞాన విశారద ఎస్వి రామారావు గారు. వారు అంతే. వారి ముందు నేను మా గురువుగారి సినిమాలో పాటలాగే గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం నాది. అలాగే దర్శకులు గోపాలకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, మా వాసురావు గారు, ఇకపోతే కిన్నెర రఘురాము గారు,
నేను తర్వాత చెప్తాను వారి గురించి. వీరందరికీ ప్లస్ ఈరోజు కల్పవృక్షాన్ని అభినందిస్తూ ఉంటే ఆనందించడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి. ముందుగా ప్రపంచ కొబ్బరి దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడానండి. అసలు కొబ్బరి ప్రపంచ దినోత్సవం ఎప్పుడు ఏర్పడిందంటే 1998లో ఇండోనేషియా జకార్తాలో 18 దేశాలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆసియా పసిఫిక్ కొబ్బరి కమిటీ అని ఏర్పాటు చేశారండి. ఎప్పుడు అది సెప్టెంబర్ 2వ తారీఖు 1998 సెప్టెంబర్ 2వ తారీఖు. నాకు ఈ విషయం ముందుగా తెలీదు. వీళ్ళు ఇన్విటేషన్లో ప్రపంచ కొబ్బరి దినోత్సవం అనగానే ఇది ఒకటి ఉంటుందా అని చెప్పి నేను ఇమీడియట్లీ వికీపీడియాలోకి వెళ్ళి చూస్తే ఈ వికీపీడియాలో ఈ చరిత్ర అంతా వచ్చిందండి. నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ సార్ ఇదండి. నేను చాలామందికి ఈవేళ కొబ్బరి దినోత్సవ శుభాకాంక్షలను ఒక డిజైన్ తయారు చేసి పంపిస్తే ఏమండి ఇటువంటిది ఒకటి ఉందా అంటున్నారు అందరూ కూడానండి నిజంగా. సో దీనికి కారకులైనటువంటి రాధాకృష్ణ గారు, నిట్టల గోపాలకృష్ణ గారు అండ్ వాసురావు గారికి నిజంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఇకపోతే కిన్నెర ఆర్ట్స్ రఘురాము గారు ఒక విభిన్నమైన ప్రోగ్రామ్సే చేస్తారు తప్పించి రొటీన్ ప్రోగ్రామ్స్ చేయరు అనే దానికి తెలియని వాళ్ళకి ఇది ఒక నిదర్శనం అండి ఈ సభ నిజంగా. ఎందుకు అంటే ఒక కల్పవృక్షం అని ఒక డాక్యుమెంటరీ తీస్తే ఆ డాక్యుమెంటరీకి ఒక సభ పెట్టి ఒక డైరెక్టర్ని, ఆ ప్రొడ్యూసర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని సన్మానించడం ఏమిటి అనుకునే వ్యక్తులకి ఇది గొప్ప సమాధానం ఇదండి నిజంగా కూడా చెప్పాలంటే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కల్పవృక్షం చాలా ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళిందండి. ఫిల్మ్ ఫెస్టివల్స్లో వేశారు నాకు తెలిసినంత వరకు. రీసెంట్గా తమిళనాడులో అంటే కమిటీ కొన్ని సినిమాలు పరిశీలించి ఆ సినిమాల్ని, డాక్యుమెంటరీలని, షార్ట్ ఫిల్మ్స్ని డివైడ్ చేసి బాగుంటేనే వేస్తారు, లేదంటే లేదు. 100% ఇది బాగుంది కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేశారండి అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్లోనూ. అలాగే ఇందాక మనం చూసాం కూడా నిజంగాను అత్యద్భుతం. అసలు కొబ్బరికాయ గురించి ఇందాక భరణి గారు కానీ ఇప్పుడు ఓలేటి పార్వతీశం గారు కానీ గొప్పగా, చాలా అంటే గొప్పగా కాదు ఉన్న విషయాలు చెప్పారండి. ఒక కొబ్బరికాయ అనేది మనకి శుభప్రదం, అలాగే ఆరోగ్య సిద్ధి మనకి అందరికీ కూడా, కొన్ని లక్షల మందికి జీవనాధారం కొబ్బరికాయ. రకరకాల ప్రయోగాలు ఇందుకు డాక్యుమెంటరీలో కూడా మనం చూసే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది. ఇంకొకటి నాకు తెలిసిన విషయం ఇంకొకటి కూడా ఉందండి కొబ్బరికాయ. మరి ఇప్పుడు చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ అయినా నా మనసులో మాట చెప్పాలి అని నేను అనుకున్నానండి. ఒక మనిషి చనిపోయినప్పుడు కూడా అక్కడ కొబ్బరికాయ కొడతాం వెళ్ళండి మనం. ఎందుకు కొడుతున్నాము తెలుసా అండి అది ఆ కొబ్బరికాయ నాకున్న నాలెడ్జిలో. ఎంతకాలం ఈ ఆత్మను నీలో ఉంచుకుని, ఈ కాయంలో ఉంచుకుని ఈ ప్రపంచం అంతా తిప్పేవే ఈ కాయాన్ని, ఈ ఆత్మని తిప్పేవే, దానికి కృతజ్ఞతగా ఈ కొబ్బరికాయ కొడుతున్నాము అని చెప్పి అక్కడ కొడుతున్నాం. పోయిన రోజు కూడా మనిషి మనం దానికి కూడా ఉపయోగపడుతుందండి. ఇది శుభకార్యాలతో పాటు అన్నిటికీ బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నటువంటి కొబ్బరికాయని మీద డాక్యుమెంటరీ తీయాలని థాట్ రావడమే గొప్ప విషయం అండి. అది రాధాకృష్ణ గారికి ఆ థాట్ రావడం, ఇలా చేసి ప్రపంచానికి చెప్తే చాలా బాగుంటుంది అని రాధాకృష్ణ గారు అనుకోవడం. రాధాకృష్ణ గారు ఎంతవరకు మనం ఏమనుకుంటున్నాం, పరోపకారి పాపన్న ఊరికి ఉపకారి అనుకుంటున్నాం మనం. కాదు, ఈ విధంగా కూడా మనం దేశానికి చెప్పాలి కొబ్బరికాయ గురించి అని ఒక థాట్ రావడం. ఆయన థాట్ నిర్మాతకు వస్తే సరిపోదండి, దాన్ని రూపంలో పెట్టాలండి. అంటే దాన్ని కరెక్ట్గా ఆడియన్స్కి దాని భావాన్ని తీసుకెళ్ళి నాటుకునేలాగా, ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలాగా చేయగలిగే వ్యక్తే దర్శకుడు. మామూలు ఇంతకు ఓలేటి పార్వతీశం గారు చెప్పారు, అక్షరాల కరెక్ట్ అండి. అది
ఒక కథ, మామూలు సినిమా అయితే ఒక కథ తీసుకుంటాం, పాత్రలు ఉంటాయి, పాత్రలు చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసిన పెర్ఫార్మెన్స్ని మేము సెల్యులాయిడ్ మీదకి తీసుకొస్తాం. అది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఒక డాక్యుమెంటరీ చెయ్యాలి అంటే ఎంతో స్టడీ చెయ్యాలి. దాని చరిత్ర ఒక్క మొక్క కూడా తప్పుగా చెప్పకూడదు. చెప్పితే అవతలు పరేస్తారండి. కాబట్టి ఈయన ఏం చేశారు, ఒక చక్కని దర్శకుడైనటువంటి నిట్టల గోపాలకృష్ణ గారిని ఎన్నుకున్నాడండి ఆయన. రాధాకృష్ణ గారు చేసిన గొప్ప విషయం నిర్మాతగా నిజంగా. అటువంటి గోపాలకృష్ణ గారు ఇది ఒక్కటే కాదండి, కల్పవృక్షం అనే పాయింట్ కాదు, గోమాత మీద ఎన్ని డాక్యుమెంటరీలు తీశారు ఆయన. ఇలాంటి చాలా మంచి పనులు ఆయన చేస్తూనే ఉంటారండి. సినిమాలు కూడా ఆయన తీసిన ఫీచర్ ఫిల్మ్స్లో కూడా ప్రజలకి ఉపయోగపడి సందేశం ఏదైనా ఉంటేనే ఆయన టేకప్ చేశారు ఇంతవరకు కూడా నిట్టల గోపాలకృష్ణ గారండి. కాకపోతే ఒక్క విషయంలో ఆయన ఒక్క విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుని కనిపెట్టారు, అది జరగలేదు. ఎందుకో ఫోకస్ కాలేదు. ఆ విషయం నాకు బాధాకరంగానే ఉంది. ఇప్పుడు ఒక పార్టీకి ఒక జెండా ఉంటుంది, ఇంకో పార్టీకి ఒక జెండా ఉంటుంది, ఓ దేశానికి ఒక జెండా ఉంటుంది. చిత్ర పరిశ్రమకు ఒక జెండాను కనిపెట్టారు ఆయన 3 రంగులతోటి. నిట్టల గోపాలకృష్ణ గారు జేబు మీద పెట్టుకుని సినిమా ఫంక్షన్స్ ఏదైనా సరే అయితే దానికి వెళితే, ఎక్కడికి వెళ్ళినా మనం ఓ ఫిల్మ్ ఫెస్టివల్స్ కానీ దానికి కానీ దీనికి కానీ వెళ్ళినప్పుడు బయట ప్రపంచం వాళ్ళకి ఓహో ఇటు సినిమా ఓడరా అని తెలియడానికి ఒక ఫ్లాగ్ కనిపెట్టారు ఆయన. అది ఫోకస్లోకి ఎందుకో మరి నిర్లక్ష్యం జరిగింది. అది ఫ్యూచర్లో అయినా కూడా బాగా రావాలని, ఫోకస్కి రావాలని, అది పాపులర్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళు నేను ఒక్కడిని. సో అంత గొప్ప దర్శకుడిని ఎన్నుకోవడంలో రాధాకృష్ణ గారు మేబీ అంటే ఒకటండి, దర్శకుడు కూడా ప్రొడ్యూసర్ని ఎన్నుకోవడం ఎలా వెనుకుంటారో తెలుసా అండి? మైండ్ సెట్ కలిస్తేనే వెనుకుంటారు, అభిరుచి బాగుంటేనే తెలుసుకుంటాం. మీ అభిరుచులు వేరుగా ఉన్నాయనుకోండి, క్లబ్బులు డ్యాన్సులు లేకపోతే ఇంకోటి అనుకోండి, మేము దరిదాపులకు రానివ్వం అలాంటి వాళ్ళం, అప్పుడున్న జనరేషన్ వాళ్ళం. సో మీకు మంచి అభిరుచి ఉంది కాబట్టే మీరు ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నారు. దాంట్లో ఇట్ ఈస్ ఎ గ్రేట్ నిజంగా. ఇకపోతే ఎంత సినిమా తీసినా, ఏం చేసినా, డాక్యుమెంటరీ తీసినా, ఇందాక వారు చెప్పారు ఓలేటి పార్వతీశం గారు, బిగినింగు ఎండింగు ఒక మనసుకు పట్టేయాలి అనండి. తీసిన విషయం అలాగ మైండ్ సెట్కి వెళ్ళాలి అంటే, మనిషిని కదిలించాలి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో అత్యద్భుతమైనటువంటి మ్యూజిక్ ఉండాలండి. ఊరికనే ఉండి అలా వెళుతూ ఉంటే ఏం అవ్వదండి. అప్ అండ్ డౌన్స్, ఎక్కడ అప్ ఇవ్వాలి, ఎక్కడ డౌన్ ఇవ్వాలి, ఎక్కడ ఇది చేయాలి, ఎక్కడ మెలోడీ ఇవ్వాలి, ఎక్కడ ఫాస్ట్ ఇవ్వాలి అనేది మ్యూజిక్ డైరెక్టరు చేయగలిగితేనే అది ఇంప్రెస్ అవుతుందండి. అక్కడ ఆ డాక్యుమెంటరీ కానీ, సినిమా కానీ, షార్ట్ ఫిలిం కానీ. దాంట్లో సిద్ధహస్తులు మా వాసురావు గారండి. వాసురావు గారు నేను కలిసి చాలా సినిమాలు చేసామండి. నా ఫీచర్ ఫిలిమ్స్కి ఆయన మ్యూజిక్ అందించారు. అలాగే నాకు ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, వాళ్ళ నాన్నగారితో నేను పనిచేశానండి, రాజేశ్వరరావు గారితో. దాసనారాయణరావు గారి దగ్గర నేను అసిస్టెంట్ అసోసియేట్గా ఉన్నప్పుడు పనిచేశాను. నేను దర్శకుడుగా చేయగలుగుతానా లేదా అని అనుకునే సమయంలో ఒక ఆగిపోయిన సినిమాకి నన్ను దర్శకుడిగా మళ్ళీ పెట్టుకున్నారు వాళ్ళు. దానికి ఆయన సగం పాటలు చేశారు, మిగిలిన పాటలు చెయ్యాలి. దానికి దర్శకుడిగా నేను అసలు వారి నాన్నగారితో కలిసి పనిచేయడం నా అదృష్టం నిజంగా కూడా చెప్పాలండి. అలాగే వీరికి బ్రదర్ కోటి గారితో చాలా సినిమాలు చేశాను. వాసురావు గారితో చాలా సినిమాలు చేశాను. వాసురావు గారిలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే, గోపాలకృష్ణ గారిలో ఉన్న విషయాలే నిజంగాను. నచ్చకపోతే నచ్చలేదని ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ఆయనకి చెప్తారు, సున్నితంగా చెప్పేస్తాడండి ఆయన. సార్ ఇది బాగుండదండి, ఇలాగా ఇది ఉండదండి, వద్దండి ఇలాగా, అది ఇది అని చెప్పి ఆల్టర్నేటివ్ చెప్తారండి ఆయన. గొప్ప విషయం అది ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం వాసురావు గారి దగ్గర. అటువంటిది ఇందాక డాక్యుమెంటరీకి కూడా ఓ చక్కని మ్యూజిక్. ఆ మ్యూజికే లేదనుకోండి, అవి ఏంటో విజువల్స్ మనకి వెళ్తూ ఉంటాయి, మనకు బోర్ కొడుతుందండి టోటల్గా.
ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన విజువల్స్కి ఈయన మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి ఇందాక మనం అది ఎన్ని నిమిషాలు ఉంది అని కూడా చూడకుండా చూసేసాం. తర్వాత చూస్తే 19 నిమిషాల 40 సెకండ్లు ఉంది అండి. అది ఇందాక నేను చూశాను, నేను తనిఖీల భరణి గారు చూశాను ఇందాక. అటువంటి కల్పవృక్షాన్ని ఈరోజు ప్రపంచ దినోత్సవ కొబ్బరి దినోత్సవం రోజును తీసుకొచ్చి మన ముందుంచినటువంటి కిన్నెర రఘురాము గారు, వారిని ఎంతైనా అభినందించాలండి. ఆయన ఏదైనా ఓ చక్కని సభ అయితేనే నన్ను పిలుస్తారు ఆయనండి. నాకు గురువుగారి దగ్గర నుంచి పరిచయం అండి వారు, కిన్నెర రఘురాము గారు. గురువుగారి దగ్గరికి వస్తూ ఉండేవారు, వెళుతూ ఉండేవారు. అప్పుడు నేను గురువుగారు దాసనారాయణ గారి దగ్గర ఉండేవాడిని. ఏది ఏమైనా ఈరోజు ఇందాక ఓలేటి గారు చెప్పారు, విలక్షణమైనటువంటి సభ అండి ఇది. ఇంకొక మాట చెప్పేసి నేను కంక్లూడ్ చేస్తాను. ఇందాక కామెడీగా చెప్పినా అది బాగుందండి. ఎవరో మన తనిఖీల భరణి గారు చెప్పారు, కొబ్బరికాయ కొడతా ఉన్నప్పుడు పగులుతుంది, ఇది అడ్డంగా పగులుతుందా నిలువుగా పగులుతుందా, ఏమనుకుంటారో ఏంటో, ఇది నన్ను ఏం తిడతారో ఇది అని అది ఇది అని ఇందాక భరణి గారు చెప్పారు. అది అక్షరాల కరెక్ట్. కానీ దానిలో సిద్ధహస్తులు ఎన్టీ రామారావు గారండి. ఆయన కొబ్బరికాయ ఇలా పట్టుకున్నారు అంటే వచ్చి ఆ కొబ్బరికాయని ఒకే ఒక దెబ్బతోటి కరెక్ట్గా పగిలేలా కొడతారు సార్ ఆయన. నేను ఇంకెవరిని చూడలేదు, నేనండి రామారావు గారు చూశాను నేనండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఎన్టీ రామారావు గారు. కానీ అంటే కొబ్బరికాయకి ఆయనకి అనుబంధం ఉందేమో, కొబ్బరికాయ అంత లైక్ చేస్తుందేమో ఎన్టీ రామారావు గారిని తెలీదు. ఏది ఏమైనా ఇటువంటి చక్కని కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి అభినందనలు తెలియపరచడానికి పిలిచినందుకు కిన్నెర రఘురామ గారికి, రాధాకృష్ణ గారికి, నిట్టల గోపాలకృష్ణ గారికి, వాసురావు గారికి అందరికీ అభినందనలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన 2 విషయాలు ఉటంకించారు. కొబ్బరికాయ ఇందాక భరణి గురించి చెబుతూ అది ఇలా అని. అందుకే ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మంది చేసి కొట్టిస్తారు కొబ్బరికాయలు, ఎవడి హస్తవాసి ఎలా ఉందో. ప్రొడ్యూసర్లు కొడతారు, హీరోయిన్ కొడుతుంది, హీరో కొడతాడు, అసోసియేట్ డైరెక్టర్లు కొడతారు, స్క్రిప్ట్ రైటర్ కొడతాడు, దర్శకుడు కొడతాడు, ఇలా మొత్తం అందరూ కొడతారు. కనీసం ఒక చెయ్యి ఇలా ఒక చెయ్యి అలా అయినా మిగతా 4 చెయ్యిలు కాపాడతాయి. అందుచేత కొబ్బరికాయ మహత్యం. అది కాకుండా ఇంకొక మాట చెప్పారు, కొంత అశుభం ఉంటుందేమో కానీ చెప్పక తప్పదని చెప్పారు ఆయన. యతీశ్వరులు అంటే ఒక పీఠానికి పీఠాధిపతులుగా ఉన్నటువంటి వ్యక్తులు, సన్యసించినటువంటి వ్యక్తులు చేసినప్పుడు వాళ్ళని పడుకోపెట్టడం వ్యవహారం ఉండదు, దహనం చేయడం ఉండదు. వాళ్ళని కూర్చోపెట్టి ఈ పోస్చర్లో ఖననం చేస్తారు. కపాల మోక్షం చేయడం కోసం ఈ కపాలం చిట్లేదాకా కొబ్బరికాయలే కొడతారు. అంటే ఒక పీఠాధిపతిది ఈ కపాల మోక్షం కలగాలంటే కలిగించేటువంటి వస్తువు ఏది అంటే కొబ్బరికాయ. ఆ రకమైనటువంటి శుభ అశుభ సందర్భాలలో కూడా మనకి శుభకరమైంది ఆ సంపూర్ణత్వాన్ని ఇచ్చేది నారికేళం అని ఆయన చెప్పడం చాలా అందంగా అనిపించింది. ఇప్పుడు ఎస్వి రామారావు గారిని ఆహ్వానిస్తున్నాను. రాధాకృష్ణ సమ్మోహితమైన సభాసదులకు నమస్కారం. కారణం ఏమంటే అవతార్ మై హోమ్ ఇక్కడ దిగి వచ్చిందా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశారన్నట్టుగా వచ్చారు జనం. మిత్రుడు చెప్పినట్టుగా సభ గ్రాండ్గా జరుగుతున్నా సరే సగం వరకు ఆల్రెడీ ఈ పరిస్థితుల్లో సభ ఎప్పుడు జరుగుతుందా అని చెప్పేసి ప్రారంభానికి ముందే హౌస్ఫుల్ కావటం ఈ 4-5 ఏళ్లలోనే చూడటం ఇదే ప్రథమం. అంచేత సగం అక్కడే కొబ్బరికాయ కొట్టేశారు మిత్రుడు రాధాకృష్ణ గారు. రెండోది, ఆయన కారు పుచ్చుకుంటే ప్రపంచమంతా చుట్టి వస్తుంది. బయట ఆయన ఎన్ని ప్రపంచాలు చుట్టూ వచ్చినా ఇంటి దగ్గరికి రాగానే ఆయన ప్రోత్సహించే మా సోదరు లలిత గారిని అభినందిస్తున్నాను. ఆ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ సిగ్నల్ లేకపోతే ఏమీ జరగదు. కాకపోతే ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అంతటికీ ఇండైరెక్ట్గా కారణం ఎస్వి రామారావు అనే భక్తుడు. కారణం ఎలాగంటే రాజమండ్రిలో లాస్ట్ ఇయర్ ఓ ఫంక్షన్ చేస్తూ నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. నేను ఎక్కడికైనా పొరుగురు వెళ్ళాలంటే ఆటోమేటిక్గా మా రఘురామ్కి విజయ్ కుమార్ ఎలా ఉంటాడో నాకు రాధాకృష్ణ గారు ఉండాలి. అలాగా నా రాధాకృష్ణ గారి కారులోనే వస్తాను, మీకు ఇష్టమేనా అంటే వాడు సరే అన్నాడు. అంతకుముందు ఎప్పటి నుంచో ఎన్నెన్నో ప్రయత్నాలు చేసిన నిట్టల గోపాలకృష్ణ గారు రాధాకృష్ణ గారిని, ఏమండి మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినట్టయితే
నన్ను తీసుకెళ్ళండి, నాతో పాటు మదన్ గుప్తాని తీసుకెళ్ళండి, నా దగ్గర ప్రాజెక్ట్ ఉంది, అక్కడ నేను షూట్ చేసుకొస్తాను. అప్పటిదాకా నిర్మాత అయ్యేటువంటి సందర్భమే లేదు రాధాకృష్ణ గారికి. అప్పటిదాకా ఏమిటి, ఈజ్ ఓన్లీ ఏ హెల్పర్ టు నిట్టల గోపాలకృష్ణ గారు. అక్కడికి వెళ్ళిన తరువాత షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత క్రమేపీ ఈయన సహాయ నిర్మాత, ఏదో దానికి పెట్టుబడి పెట్టడం, దీనికి పెట్టడం, ఇలా పూర్తయ్యేసరికి, సినిమా పూర్తయ్యేసరికి, ఇక్కడ ఉన్నారు సీతారామయ్య గారు, సినిమా పూర్తయ్యేసరికి ఈయనే నిర్మాత అయిపోయాడు. దిస్ ఈజ్ ది ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. నేనంటాను 300 కోట్లు పెట్టి తీసే పాన్ ఇండియా సినిమా వాటి కంటే కూడా చాలా ప్రజలకు ప్రయోజనం గొప్ప ప్రాజెక్ట్ ఇది, గొప్ప ప్రాజెక్టు, ప్రజలకు పనికొయ్యే ప్రాజెక్టుని తీయాలి. ఇక ఇక్కడ వేదిక వెళ్ళిపోయిన భరణి గారు కూడా కొన్ని ముందు డాక్యుమెంటరీ తీసే వచ్చాడు. ఇక్కడ ఉన్న ఇద్దరికీ నాకు ఉన్న అనుబంధాన్ని చెప్పాలి. ముందుగా సమర్థ సభాధ్యక్షులు మా పార్వతీ సింగ్ గారిని అభినందించారు. ఎందుకంటే ఎక్కడ ఎవరి చేత ఎంతవరకు ఎలా మాట్లాడాలి అంటూ దానికి ఆయన ఫీడింగ్ ఇస్తుంటారు పార్వతీ సింగ్ గారు. ఒకరు రేలంగి నరసింహారావు గారు, 2 వాసురావు గారు, ఇక్కడ ఉన్న ఎస్వి రామారావు. ఈ ముగ్గురితో పాటు ఇంకోరిని కలుపుకుని చెప్తే ఒక అంశం ఉంది. అది చెప్పడానికి ముందుగా భారతీయ సినీ సంగీత చరిత్రలో ఒక తండ్రి ఆ కొడుకులు సంగీత దర్శకులుగా మారి ఒకే కాలంలో వారి ముగ్గురు సినిమాలు రిలీజ్ కావటం, దాంతో సంగీత ప్రపంచంలో సంచలనం జరిగింది కేవలం సాలూరు రాజేశ్వరరావు వారి బిడ్డలు కోటి వాసురావు సందర్భంలోనే. ఇది ఎలాగంటే 1990, 91 ఆ ప్రాంతాల్లో రాజేశ్వరరావు గారు సంగీతం అందించినటువంటి లంబాడువాళ్ళ రామదాసు, కోటి గారు సంగీతం అందించినటువంటి శత్రువు, వాసురావు గారు సంగీతం అందించినటువంటి మామ అల్లుడు ఈ సినిమాలకు చుట్టుపక్కల రావటంతో సినీ ప్రపంచంలో ఆ సినిమా ఎంతవరకు సక్సెస్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఫెయిల్యూర్స్ రామారావుకి తప్పలేదు, నాగేశ్వరరావుకి తప్పలేదు. అలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ సినిమాలన్నీ కూడా రావటం సినీ సంగీత ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించినట్టు అయింది. ఇక్కడ ఒక పోలిక ఏమిటంటే, తండ్రికి అందరు కొడుకులు ఒకలా ఉండరు. కోటి గారిది అకామిడేటివ్ నేచర్. ఆ నిర్మాతకి ఏ దంపుడు కావాలంటే ఈ రబ్బాబు దంపుడు కొడతాడు కూడా, కోటి గారు అకామిడేట్ అవుతాడు. వేరే సాలూరు రాజేశ్వరరావు గారికి మనసు నచ్చితేనే ఆ దర్శకుడు కానీ ఆ నిర్మాత కానీ ఆ చిత్రాన్ని చేపడతారు, లేకపోతే చేపట్టారు, దరిదాపులకి వెళ్ళరు. మనకేమనుకోండి ఆ సినిమాలో మనం దూరంగా ఉన్నాం, వారి టేస్ట్ వేరు మన టేస్ట్ వేరు, మనకెందుకు సార్ అంటాడు. అంత గొప్పగా తప్పించుకుంటారు. సేమ్ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు వాసురావు గారు. వారికి అన్నీ నచ్చితేనే చేస్తారు, లేకపోతే చెయ్యరు, ఎంత డబ్బు ఇచ్చినా సరే. ఇప్పుడు చెప్పే బంధం ఏమిటంటే, దాసరి నారాయణరావు గారు 150 పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం ఇచ్చారు. వాసురావు గారు దాదాపుగా 100 సినిమాలు, టీవీలు, ప్రోగ్రామ్స్. వారు చేసినట్టు ఓ ప్రోగ్రామ్కి నేను గెస్ట్గా కూడా వెళ్ళాను, వాసురావు ప్రోగ్రామ్కి. అయితే 1990 ప్రాంతాల్లో నారాయణరావు గారు దర్శకులుగా, సాలూరు వాసురావు గారు సంగీత దర్శకులను అభిసారిక చిత్రంలో నేను వేషం వేశాను నారాయణరావు గారి ప్రోత్సాహంతో. ఆ నారాయణరావు గారి దగ్గర ప్రథమ శిష్యులు రేలంగి నరసింహారావు గారు. ఆ రేలంగి నరసింహారావు నారాయణరావు గారిని డైరెక్ట్ చేశాడు సినిమాలో, మామా కొడవని. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వాసురావు గారు. ఇది ఈ ఇంటర్లింక్ అన్నమాట. చేత మీరు చూడండి, సంగీతం ఇట్ ఆల్వేస్ సపోర్ట్స్ ది థీమ్. అంటే ఎక్కడ థీమ్ ఉందో దాన్ని సపోర్ట్ చేయాలి. మా రఘురాము 25 డాక్యుమెంటరీలు తీశాడు, నేను 30 డాక్యుమెంటరీలు తీశాను. నేను తీసిన బట్టే రీ రికార్డింగ్ అక్కల, నేను అన్ని సినీ బేస్డ్ ప్రోగ్రామ్సే. బట్ రఘురాము చేసినటువంటి వాటికి అది ఆంధ్రకేసరి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటికి కూడా రీ రికార్డింగ్ అవసరం. ఇక్కడ కూడా రీ రికార్డింగ్ ఉందా లేదా అంటే, ఉన్న సన్నివేశాన్ని ఎన్హాన్స్ చేయాలి, ఎలివేట్ చేయాలి, ఎక్కడ కొంచెం గుండెల్ని పట్టుకోవాలి, ఎక్కడ లైట్గా వెళ్ళాలి, ఇవన్నీ కూడా నరనరన జీర్ణించుకుపోయే ఎవరికి, రాజేశ్వరరావు గారి సూతులైన వాసురావు గారికి. అతడు పుట్టిన చిగురు కొమ్మైన చెవ అన్నట్టు 100కి 100 పాళ్ళు రాజేశ్వరరావు లక్షణాలని పుణికిపుచ్చుకున్న మనిషి వాసురావు గారు. ఈ సందర్భంగా పెద్దలను తలుచుకోవటం ఆనందదాయకం. చెప్తున్న రాధాకృష్ణ గారు, ఆయన ముఖంలో వేదన కానీ బాధ కానీ నా జీవితంలో చూడలే.
ఎప్పుడు హుషారు. మెడ్రాస్ వెళ్ళనివ్వండి, విశాఖపట్నం వెళ్ళిన, విజయనగరం వెళ్ళనివ్వండి, మా రఘురామ్ చేసిన విజయనగరం ప్రోగ్రాం, విశాఖపట్నం ప్రోగ్రాంలో సుబ్బారావు, మా రాధాకృష్ణ, మొత్తం ప్రోగ్రాం అంతా కూడా కర్రపతనం చేస్తాడు విజయ్ కుమార్, అది వేరు సంగతి. కాగా రాజేంద్ర కుమార్ వచ్చాడు, మా లంక లక్ష్మణ్ వచ్చాడు, వీళ్ళంతా కూడా నేను ఒక అరగంట సేపు బ్లాంక్గా వెయిట్ చేసామండి ప్రేక్షకులు. చాలా పెద్ద ఇది. పోతే ఫైనల్గా టచ్ ఏమిటంటే మా ప్రయాణంలో భాగస్తుడై చక్కని వాయిస్తో ఈ డాక్యుమెంటరీకి నిండుతనాన్ని తెచ్చినటువంటి మిత్రుడు మదన్ గుప్తా గారిని ఒకసారి రమ్మని మనసును కోరుతున్నాను. ఎందుకంటే మదన్ గుప్తా, నేను చేసిన 25-30 డాక్యుమెంటరీకి కూడా ప్రాణం మదన్ గుప్తా. మా ఇద్దరికి వేవ్ లెంగ్త్ కలుస్తుంది. ఒకసారి వేరే మీకు రండి మదన్ గుప్తా గారు. అది మీ ఆనందం, ఇది నా ఆనందం. థ్యాంక్ యూ. ముఖ్య సరస్వతి, ఎందరో మహానుభావులు విచ్చేశారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీరామ్. దర్శక వరేణ్యులు గోపాలకృష్ణ గారి అంతరంగం. వందే గోమాతరం. నాకు కామధేనువు, కల్పవృక్షం 2 కళ్ళల్లా భావించేవాడిని. ఈ రోజున ఈ కల్పవృక్షాన్ రిలీజ్ ఫంక్షన్ని ప్రొడ్యూసర్ గారు ఆయనే నిర్వహిస్తారని అనుకున్నా. ఆయన గొప్ప మనసుతో కిన్నెర రఘురామ్ గారి చేత ఈ ఫంక్షన్ చేయిస్తాను అని అన్నారు. చాలా సంతోషం. అంచేతంటే అనుభవజ్ఞులైన రఘురామ్ గారు కిన్నెరలో ఎన్నో ఫంక్షన్స్ చేశారు. చాలా వాటిలో నేను కూడా పాల్గొన్నాను. పైగా ఆయన నేను వచ్చి చేసిన ఒక డాక్యుమెంటరీ ఫిలిం కూడా నంది అవార్డు వచ్చింది. నాకు సినిమా నంది అవార్డులు చాలా వచ్చాయి, కానీ టీవీ నంది అవార్డు అనేది ఈయన తీసిన డాక్యుమెంటరీకి వచ్చింది. అదొకటే నాకు టీవీలో. అంచేత ఆయన చేత ఈరోజు నీ ఫంక్షన్ జరిపించడం అనేది నాకు చాలా ఆనందకరం. ఈ కల్పవృక్షం అనేది రాజమండ్రిలో మా మిత్రుడు ఒకడు, మన ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆయన ఒక డాక్యుమెంటరీ చేయాలండి అని అంటే ఐడియా నేనే ఇచ్చాను. రాజమండ్రి వాడో కదా, కల్పవృక్షం అని కొబ్బరి చెట్టు గురించి చేద్దాం, మన ఏరియా కదా అని అన్నా. అని అంటే దాని గురించి తంటాలబడి ఎంత స్క్రిప్ట్ అంతా రెడీ చేసిన తర్వాత కారణాల వల్ల ఆయన చేయలేదు. ఒకరోజు రాధాకృష్ణ గారితో ఇలా ఉందండి స్క్రిప్ట్ రాశాను, కొబ్బరి చెట్టు అంటే అయ్యో కొబ్బరి చెట్టు అంటే నాకు ఇష్టం అంటాను. అంత స్క్రిప్ట్ అంతా విని ఇది మనం చేద్దామండి అన్నారు. మనం చేద్దామంటే నేను డైరెక్షన్ స్క్రిప్ట్ నేను ఎలాగ చేస్తాను, మనం అంటే ఏంటి చెప్పండి అంటే నేను చెప్తాను కదా అన్నారు. మనం షూటింగ్ మొదలెట్టేసాం. మొదట్లో కూడా నేను ప్రొడ్యూసర్ అని ఎవరికి చెప్పకండి అన్నారు. అదేంటంటే మీరే ప్రొడ్యూస్ చేస్తూ చెప్పొద్దు అంటారంటే వద్దులేండి అన్నారు. మొహమాట పడ్డారు. అది ఏం లేదు, మీరు డబ్బు పెట్టి చేసాడు, మీరే ప్రొడ్యూసర్ అని అనౌన్స్ చేసి పేపర్లో అనౌన్స్ చేసాం రాజమండ్రిలో. అలాగా దానికి ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందని ఆలోచించకుండా ఇక్కడి నుంచి కారులో వెళ్ళి అక్కడ తోటల్లో అక్కడ తిరిగి షూటింగ్ కూడా ఉండి ఆయనకి ఇంట్రెస్ట్, కొబ్బరి చెట్టు ఇంట్రెస్ట్ ఉంది, ఆయన పిక్చర్ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. అంచేత చాలా కష్టపడి మంచి క్వాలిటీ సినిమాగా తయారు చేసాం. ఈ కొబ్బరి చెట్టు గురించి ఎన్ని విషయాలు తెలియలేదు. మా కోనసీమ డైరెక్టర్ దీనికి డైరెక్ట్ చేస్తున్నాడని రాజమండ్రిలో అందరూ మా మిత్రులందరూ కూడా చాలా సంతోషించారు. ఈ చిత్రానికి యాక్చువల్గా నేను ఎన్నో డాక్యుమెంటరీస్ చేశాను, కానీ దీనికి కొంచెం కష్టం పడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే నా వయసుని బట్టి ఆ లొకేషన్స్లో తిరగడం దానికి కూడా కొంచెం కష్టపడ్డాను. అక్కడ లోకల్గా అందరూ కూడా సపోర్ట్ చేశారు. అంచేత రాధాకృష్ణ గారు ఈ సినిమా తీయడంలో సక్సెస్ అయ్యారు. దీన్ని కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ పంపించాం, తమిళనాడు ఫిల్మ్ ఫెస్టివల్ పంపిస్తే 2 చోట్ల కూడా సెలెక్ట్ అయింది. అది శుభసూచకం. ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా గోవాలో జరుగుతుంది నవంబర్లో. దానికి ఎంట్రీస్ కాల్ఫర్ చేశారు. దానికి ఎంట్రీ పంపించడం జరిగింది. అది సెలెక్ట్ అయిందంటే నిజంగా గొప్ప సక్సెస్ రాధాకృష్ణ గారికి లైఫ్లో.
అలాగా ఈ డాక్యుమెంటరీస్ అనేది నాకు ఎక్కడో పట్టుబడిందంటే ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు చేయడంతో, ఆయనతో ఉండే రేపోర్ట్తో, ఆయన సీఎం అయిన తర్వాత గోపాలకృష్ణ గారు మీరు మెడ్రాస్ నుంచి ఇక్కడికి వచ్చేయండి, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేయాలి గవర్నమెంట్కి అన్నారు. ఓవర్ నైట్ సడన్గా చెప్పారు నాతో. అసలు నాకు డాక్యుమెంటరీ ఏంటో తెలియదు అప్పటికి. మనం అందరం ఫీచర్ ఫిల్మ్స్ చేస్తాం, ఎంటర్టైన్మెంట్ అది. డాక్యుమెంటరీ ఫిల్మ్, ఎడ్యుకేటరీ ఫిల్మ్, దాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మన తెలుగులో జనాన్ని అందరికీ అందించాలి, మీరు చేస్తున్నారు అన్నారు. ఆయనకి నాకు రాదండి, నాకు డాక్యుమెంటరీ తెలియదు, ఏం చెప్పను ఆయనతో. అప్పటి నుంచి నేను డాక్యుమెంటరీ ఏంటనే స్టడీ చేశాను. స్టడీ చేస్తే మీరు ఏ సబ్జెక్ట్ చేస్తారో నాకు తెలీదు, నాతో ఏం చెప్పక్కర్లేదు, నా ఏ స్క్రిప్ట్ చెప్పక్కర్లేదు, గవర్నమెంట్ సహాయం ఉంటుంది, ఫైనాన్స్ అంతా గవర్నమెంట్ది, మీరు ఏం చేస్తే చేయండి, అన్నీ థియేటర్లో రిలీజ్ అవుతాయి, మీది బాధ్యత తీసుకుని మీరు టేకప్ చేయండి. అప్పుడు డాక్యుమెంటరీస్ అనేది చేయడం మొదలుపెట్టాను. ఆయన ఉండగా 10-12 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. అన్ని సబ్జెక్టులు ఆయనకి, ఏ సినిమాకి ఏ టైటిల్ పెడితే ఆయనకి ఇష్టం అవుతుందో అవి పెట్టాను. నాకు ఏ సూచనలు ఇవ్వలేదు ఆయన. కంప్లీట్గా ఆయన ఆధ్వర్యంలో అన్ని డాక్యుమెంటరీస్ చేశాను. ఆయన గతించిన తర్వాత నాకు ఏం చేయాలనే తోచక నేనే డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రొడ్యూసర్గా మారిపోయాను. గవర్నమెంట్ ఎవరు సహాయం చేయరు. ఆయన ఉండగా ఉండే సపోర్ట్ నాకు తర్వాత ఎవరికి చేయలేదు. నేనే డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. అలాగే మంచి సబ్జెక్ట్స్ అన్నీ రిసీవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఎడ్యుకేటరీ ఫిల్మ్గా చేస్తే 8 నంది అవార్డులు వచ్చాయి డాక్యుమెంటరీ ఫిల్మ్స్కి. అలాగే దీనికి కూడా ఎక్కువ అవార్డులు రావాలని ఆశిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్కి స్క్రిప్ట్ నేనే రాసుకున్నప్పుడు, డైరెక్షన్ నేనే చేసినప్పటికీ, ఈ మ్యూజిక్ అనేది ఒక ఎసెన్షియల్. ప్రతి సినిమాకి మ్యూజిక్ చాలా అవసరం. కాకపోతే వాసురావు గారిని డాక్యుమెంటరీ ఫిల్మ్స్కి ఊరికే మీరు మ్యూజిక్ ఇవ్వండి అని అడిగితే బాగుండదేమో అని మొహమాట పడ్డాను. కానీ ఆయనే ఒకసారి మీ రషెస్ చూసి, గోపాలకృష్ణ గారు మీ ఇద్దరు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు కదా, నేను మ్యూజిక్ చేస్తానని ఆయన అంతటా ఆయన చెప్పారండి. అది ఎవరైనా అంటారు అలాగా? నాకు చాలా ఆనందం అయింది. ఏం చేద్దంటే రాజేశ్వరరావు గారి దగ్గర నుంచి నేను సినిమాలు ఆయనతో చేశాను. అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ బాగా పరిచయం నాకు. అలాగా ఆయనంతటా ఆయన కోరి ఆయనే మ్యూజిక్ చేసి ఏం ఖర్చు పెట్టారో తెలియదు, మమ్మల్ని ఏం అడగలేదు, రాధాకృష్ణ గారు డబ్బు కూడా అడగలేదు, ఆయనే ఖర్చు పెట్టి ఆయనే చేసి ఒక పాట ఉంటుంది, చిన్న పాట పెట్టి టైటిల్ మ్యూజిక్ మొత్తం అన్నీ ఆయనే చేశారండి. ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలోనే నాకు ఈ ఐడియా కూడా ఆయన ఎందుకు వచ్చిందంటే, నేను గోగీత అని ఘంటసాల గారి భగవద్గీతలాగా గోవు గురించిన ఒక గీత తయారు చేశా. అది తీసుకుంటే ఆ ప్రాజెక్ట్ బాగా నచ్చింది ఆయనకి. నేను మ్యూజిక్ చేస్తానండి అని ఆయనే అన్నారు. అంత బాగుంది సబ్జెక్ట్ చేద్దామనంటే, దీనికి ఫైనాన్షియల్ లాగా ఏంటి అని నేను ఆలోచిస్తున్నాను. ఆయనకి ఏం వాళ్ళు నా దగ్గరే ఉందనుకుంది. అంటే ఆయనే వరప్రసాద్ రెడ్డి గారికి పరిచయం చేసి ఇలాగా ఒక పుస్తకం రాశారు ఈయన, గోమాత అద్భుత శక్తి అని. ఇలాగా గోగీత అని ఒక ఆడియోకి స్క్రిప్ట్ రెడీ చేశారు అని చెప్పి ఆయనే నన్ను తీసుకెళ్ళి పరిచయం చేస్తే, ఆయన ఈ రెండింటికి ఎంత అవుతుందో నేనే ఇచ్చేస్తాను, మీరు 2 చేసేయండి అన్నారు. ఆయనే మ్యూజిక్ డైరెక్షన్లో గోగీత అనేది రికార్డ్ చేయడం జరిగింది. దానికి ఎంత ఖర్చు అయిందో, ఆయన ఎంత పెట్టారు, ఈయన ఎంత తీసుకున్నారో ఏమీ తెలియదు నాకు ఇప్పుడు అక్షరాల. అలాగా నాకు ఆయన కోఆపరేషన్ నేను మర్చిపోలేను. ఆ సందర్భంలోనే దీనికి కూడా మనకు మ్యూజిక్ చేసి పెట్టారు. ఈ అన్ని విధాలా నాకు సహకరించింది వాసురావు గారు. ఈ సభాముఖంగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగా ఈ రోజుని ఈ ఫంక్షన్కి మన రేలంగి నరసింహారావు గారు, మీ ఇద్దరం చాలా క్లోజ్ అండి. ఆయన చాలా సినిమాలు చేశారు, కాకపోతే ఆయనకంటే నేను సీనియర్ని అంతే చెప్పుకోవాలి. ఆయన చాలా సినిమాలు చేశారు. ఆయన మాకు మైండ్ సెట్ అలా కలిసింది. ఎప్పటికప్పుడు ఫోన్లు చేసుకుంటూ ఉంటాం. ఏ ప్రాబ్లం వచ్చినా, ఇండస్ట్రీలో ప్రాబ్లం కానీ, మాకు ప్రాబ్లం కానీ, ఆయన ప్రాబ్లం కానీ
సజెషన్స్ కానీ ఆయన అడిగితే కానీ నేనేమి చేయను, నన్ను అడిగితే కానీ ఆయనే చేయరు. అలాగే ఒక అండర్స్టాండింగ్ మాకు తెలిసింది. ఆయన ఏ విధంగానైనా నాకు కోఆపరేట్ చేస్తూ, ఆయనతో నారాయణరావు గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆత్మీయ డైరెక్టర్స్లో ఆత్మీయుడు అంటే నాకు ఆయనే. అంచేత ఆయన వచ్చి ఈ చిత్రం గురించి ఇలా 2 మాటలు మాట్లాడడం చాలా ఆనందం. అలాగే ఎస్వి రామారావు గారు నాకు చాలా కాలంగా పరిచయం. అంచేతంటే ఆయన రీసెర్చ్లో నేను కూడా ఉంటాను కదా, డైరెక్టర్స్ రీసెర్చ్లో నా గురించి ఆయన చాలా విషయాలు ఆయనకి తెలుసుకున్నారు. సరే, ఓలేటి పార్వతీశం గారి గురించి అంటే నా గురించి పార్వతీశం గారికి క్షుణ్ణంగా తెలుసు. ఆయన ఏ సభలో మాట్లాడినా నా గురించి చక్కగా మాట్లాడతారు. అంచేతంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళ విషయాలు తెలియడం అనేది, ఇప్పుడు తలింగండ భరళి గారు అన్నారు, నాకు అంత రేపోర్ట్ లేదు. ఆయన నా గురించి ఏం మాట్లాడతారో నాకు తెలియదు, నా గురించి ఎంత తెలుసునో ఆయనకి నాకు తెలియదు. అలాగే పార్వతీశం గారు క్షుణ్ణంగా నా గురించి A to Z అన్నీ తెలుసును కాబట్టి నేను ఒక ఇంట్లోనే ఉండడం జరిగింది కొంతకాలం. ఆయన చక్కగా దీన్ని రిసీవ్ చేసుకుని ఈ డాక్యుమెంటరీ గురించి నా గురించి చక్కగా మాట్లాడారు. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కల్పవృక్షం ఇంకా సక్సెస్ కావాలని, ఈ మై హోమ్లో మీరు అందరూ కూడా ఈ డాక్యుమెంటరీని వేసి మీ అందరికీ చూపించాలని. ఇది తెలుగులో అందరూ మీ వాళ్ళు తెలుగు లేకపోతే హిందీలో ఇంగ్లీష్లో కూడా ఉంది, అది కూడా చూపించవచ్చు. మీరు ఒక ప్రొజెక్షన్ ఏర్పాటు చేసి రాధాకృష్ణ గారిని అక్కడ కూడా అభినందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మై హోమ్ అపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంది ఇంచుమించు. వాళ్ళందరూ కూడా మంచి అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు. అంచేత ఇందాక మిత్రులు సూచిస్తూ ఈ డాక్యుమెంటరీయే కాదు, ఉత్తరోత్తర వాడు సినిమాలు కూడా తీయాలి అని అన్నారు. అదే చేసేటైతే కథ రాసేందుకు రామారావు ఉన్నాడు, డైలాగులు రాసేందుకు రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, సంగీతం ఇచ్చేందుకు శ్వాసరావు గారు ఉన్నారు, డైరెక్ట్ చేసేందుకు వేలంగి నరసింహారావు ఉన్నారు. మీకు కీ టెక్నీషియన్స్ ఇక్కడే ఉన్నారు. మీరు తలుచుకుంటే కష్టమేం కాదు. దాన్ని కోఆర్డినేట్ చేయడానికి ఇక్కడ మిత్రుడు రఘురామ్ ఉన్నాడు, మన రాధాకృష్ణ ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ డాక్యుమెంటరీకి సంగీత దర్శకత్వం వహించి ఆ విభాగానికి సహకరించినటువంటి సాలూరి వాసురావు గారు, నిజానికి ఆయన దీనికి మద్రాసులో జరిగిన ఒక ఫిలిం ఫెస్టివల్లో ఒక బహుమతి రావడం జరిగింది. అది తీసుకోవడానికి రాధాకృష్ణ వెళితే ఇదే వాసురావు గారు ఆయన్ని వెళ్ళి రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి ఆ అవార్డు తీసుకున్న తర్వాత ఇంటికి పంపారు. అంటే ఇందాక గోపాలకృష్ణ గారు ఆయన ఏం చేశారో నాకు తెలియదు, మొత్తానికి ఆయనంతటా ఆయనే మరి దానికి ఏం ఖర్చు అయిందో ఏంటో ఏ వ్యవహారాలు తెలియకుండా నాకు సహకరించారు దీనికి అన్నారు. ఒక నిర్మాత గోపాలకృష్ణ వెళితే ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుని అవార్డు ఇచ్చిన తర్వాత తిరిగి పంపించడం అనేది ఎవరికి సాధ్యమవుతుంది? అలాంటి విశాల హృదయుడు వాసురావు గారు, వారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. వేదిక పైన ఆసీనులై ఉన్న పెద్దలందరికీ నా సంగీతాభివందనాలు. ఇక్కడికి ఇచ్చేసిన రియల్ వెల్ విషర్స్ ఆఫ్ రాధాకృష్ణ మీ అందరికీ నా సంగీతాభివందనాలు. ఈ అంటే డబ్బు తీసుకోకుండా చేశారు, అది చేశారు, ఇది చేస్తున్నారని నా గొప్పతనం ఏమీ లేదండి అందులో. ఇది నాకు ఒక అవకాశంగా నేను తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ నాకు దొరకడం నా అదృష్టంగా నేను తీసుకున్నాను. ఎన్నో సినిమాలు చేసాం, మంచి సినిమాలు చేసాం, ఈ స్పీడ్ సినిమాలు చేసాం, టీవీ సీరియల్స్ చేసాం. టీవీ సీరియల్స్ ఆల్మోస్ట్ అన్నీ మంచిగా నేనే సెలెక్ట్ చేసుకొని చేసేవాడిని. తర్వాత టీవీ సీరియల్స్లో ఎప్పుడు ఆడవాళ్ళు తాళి ధరించడం, మొగుడిని కొట్టడం అని రాగానే అప్పుడేమో అది కూడా వద్దు అని అనుకున్నాం. ఇలాంటి అన్ని చేసిన అవార్డు సినిమాలు కూడా చాలా చేశాను, షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి అనమాట. ఇది చాలా గొప్ప విషయం. ఇది దొరకటం నాకు అవకాశం కల్పించారు గోపాలకృష్ణ గారు, రాధాకృష్ణ గారు వీళ్ళు. అందుకని నేను చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని, ఆయన రాధాకృష్ణ గారు కూడా దీనికి ఎంత అవుతుంది, అది ఇది బడ్జెట్ ఎంత చెప్తారా సార్ అంటే, మీరు ఏం వద్దు అవన్నీ ఏం చూడొచ్చు సార్, మీరు నా మ్యూజిక్ మీరు వినండి చాలు, అంతే, అదే నాకు రిమెండరేషన్.
అలాగా అనుకొని అది ఒక్కటి మాత్రం ఈ టైటిల్ సాంగ్కి నాకు ఐడియా ఇచ్చింది. నేను ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దాం, ఏదో కొబ్బరి చెట్లు కనబడినప్పుడు ఆ పక్షులు అరుస్తున్నట్టు, అక్కడ ఒక ఫ్లూట్ వాయిద్యం, కొన్ని మోడర్న్గా ఈ కోయర్ బోర్డ్ అని చూపించినప్పుడు కొంచెం మోడర్న్గా మ్యూజిక్ ఇద్దాం అలా అనుకున్నాను నేను. ఈయన సార్ టీవీ సీరియల్లో సాంగ్ అనేది తీసుకొచ్చిందే మీరే సార్. అది నిజమే ఆ మాట రాధాకృష్ణ గారు చెప్పటం. మొదట్లో టీవీ సీరియల్స్ వచ్చినప్పుడు టైటిల్ సాంగ్ అనే టైటిల్స్ స్క్రోలింగ్ లేకపోతే టైటిల్స్ వేసేటప్పుడు ఏదైనా సాంగ్స్లో బిట్లు బీజిఎం బిట్లు ఆ ఎడిటర్ వేసేవాడు అనమాట. మా రాజేంద్ర ప్రసాద్ గారికి అంత తెలుసు, కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళకి. అయినా అది ఎందుకంటే విశ్వామిత్ర ఇవన్నీ వాళ్ళు దగ్గరుండి చేయించుకున్నారు అప్పుడు నాకు దాసరి గారితో. ఇది సార్ మీరు టైటిల్ సాంగ్ చేస్తున్నప్పుడు అంతరంగాలు అని ఒక టీవీ సీరియల్ మీరు చేశారు. అంతరంగాలు అనగానే ఆ టైటిల్ ఒక సాంగ్ లాగా రాగానే అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు. ఒక ఈటీవీ, ఒక జెమినీ టీవీ, ఒక దూరదర్శన్, ఆ 3 ఉండేవి అన్నమాట. ఎక్కువ సీరియల్స్, ఎక్కువ టీవీ ఛానల్స్ లేవు. అప్పుడు ఒక టైటిల్ సాంగ్ స్టార్ట్ అవ్వగానే గబగబని వంట చేసేవాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అలర్ట్ అయిపోయి టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకోవటం. అలాగా కల్పవృక్షం అలా చేస్తే బాగుంటుందా సార్ అని నాకు ఇచ్చిన ఐడియా ఈయన ఇచ్చాడు. ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తాడు. అందుకనే ఆయన చెప్పినట్టే కల్పవృక్షం 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 అని ఊరికి ఆయన ఇచ్చిన ఐడియాతోనే చేశాను, బాగానే వచ్చింది. అదేలాగా గోపాలకృష్ణ గారు వారు చేసిన సినిమాలన్నిటికీ నేను మ్యూజిక్ డైరెక్టర్ కాదండి, నేను గిటార్ వాయించేవాడిని. నాకు ₹100 పేమెంట్ అప్పుడు ఆయన సినిమాలు చేసేటప్పుడు. లక్ష్మణ్ రేఖ కానీ ఇంకోటి కానీ నాకు ఇంకా గుర్తుంది. ఒక సినిమాకి అయితే ఒకప్పుడు మ్యూజిక్, సారీ నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటా, ఇప్పుడు ఇంకొక 2-3 మాటలు మాట్లాడి ఆపేస్తాను. ఇదని ఇన్ఫర్మేటివ్, మాకు ఎవరో పోకూడదో లేకపోతే నేను పొగుడుకోవటం కాదు. ఆయన ఒక సినిమా చేసినప్పుడు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఒక గ్రూప్ అని ఉంటారు. ఇప్పుడు దాసనారాయణరావు గారు ఉన్నారంటే ఆయనకి డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరు కౌరవులు. అందరికి 5 మంది ఉంటే ఆయన 100 మంది ఉంటారు వీళ్ళందరూ. అంతమంది ఒక ఓపెనింగ్ అంటే అందరూ వస్తారు. అంత ఇది ఒక ఫ్యామిలీ లాగా ఉండేదన్నమాట. అలాగా ఒక కేవి మహాదేవన్ గారైనా, ఒక రాజేశ్వరరావు గారైనా, ఒకళ్ళు ఎవరైనా అయితే అందరూ ఉండాలి. లేకపోతే రేపు ఇంకో రికార్డింగ్ ఉన్నప్పుడు ఆ ప్లేయర్ కావాలి ఆ పాటకి అన్నప్పుడు అతను వెళ్ళిపోతాడు. అందుకని పట్టి పెట్టుకుంటారు అనమాట. అలాగే ఈయనది ఒక పాట జరుగుతూ ఉంది. నా ఇన్స్ట్రుమెంట్ వచ్చి ఎలక్ట్రికల్ బేస్ గిటార్ అని నేను వాయిస్తున్నాను. ₹100 సార్ ఒక సాంగ్కి. ఇవాళ 25,000 50,000 తీసుకుంటున్నారు. మేమే ఇస్తున్నాం ఇప్పుడు వాయించేవాళ్ళకి. ఈయన వాయించిన తర్వాత నేను వాయించాను. తర్వాత పేమెంట్ ఇచ్చినప్పుడు ఈయన ప్రొడక్షన్ మీదతో చెప్పి నా దగ్గరకు వచ్చి పేమెంట్ ఇస్తున్నారు ₹100. నేను అన్నాను, చక్రవర్తి గారు సత్యం గారు మ్యూజిక్ దానికి. సార్ సత్యం గారా సార్? సత్యం గారు మ్యూజిక్. నాకు ఈ సాంగ్కి పేమెంట్ వద్దు సార్ అన్నాను. ఏమైందయ్యా, నీకు పాట నచ్చలేదా అన్నారు మా గురుగారు. నచ్చలేదు కదా సార్, ఈ పాటకి ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు, మీరు నన్ను వేశారు, బట్ నేను ఈ పాటను చెడపకుండా ఏదో అక్కడక్కడ వాయించాను, నాకు పేమెంట్ వద్దు అని ఆయన చేతికి ఇచ్చాను అనమాట. అప్పుడు చాలా నేను అప్పుడు కుర్రాండి. అలాగా ఇవాళ మనకి ఎంత గర్వించదగ్గ 2 డైరెక్టర్లు, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ పేరు నాకు అంత గుర్తులేదు. ఒక నిట్టెల గోపాలకృష్ణ గారు ఒకరు, ఒక సింగీతం శ్రీనివాసరావు గారు. ఏం సార్ ఇవాళకి ఉన్నాయి. వీళ్ళకి ఏజ్ ఈయనకి 80, ఆయనకి 80 దాటింది, ఇంకా ఎక్కువ. ఎంతండి? 93. గురువుగారు సింగీతం శ్రీనివాసరావు గారికి. మా అన్నయ్య కె విశ్వనాథ్ గారు లేరు. వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళకి ఏజ్ 80 దాటింది, ఆయనకి 90 దాటింది, కానీ బ్రెయిన్ మాత్రం 20 ఇయర్సేనండి వీళ్ళకి. చూడండి, ఇందాక గురువుగారు చెప్పారు, మా డైరెక్టర్ గారు, నేను చేసిన సినిమాల్లో ఎక్కువ నేను చేసింది సినిమా నా డైరెక్టర్ ఈయనే. నీకు ఎవరు డైరెక్టర్ అంటే నాకు రేలంగనేశ్వరరావు గారే నా డైరెక్టర్ అంటారు. ఆయన చేసిన సినిమాలకు ఎక్కువ మ్యూజిక్ చేసింది నేనే అనమాట. అలాగా కె విశ్వనాథ్ గారు ఆయన లేరు. ఇప్పుడు వీళ్ళిద్దరేనమాట మనకి.
ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు రేలింగ్ గారు, ఆ థాట్ చూడండి. ఒక ఫిలిం వీళ్ళ దానికని మనకు ఒక జెండా ఒకటి ఉండాలి, అన్నిటికీ ఒక్కొక్క జెండా ఉంది, మనకెందుకు ఒక జెండా, ఇలాంటి థాట్స్. అయినా అదే అలాగ సింగీత శ్రీనివాసరావు గారు ఏది చేసినా ఇది. అలాగే ఈ మధ్య మన గోవు గురించి అందరికి ఎవరికి ఎంత తెలియని విషయాలన్నీ గోవు గురించి చెప్పారండి. నా లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోయిందనమాట. ఆ గోగీత ఆయన రాసింది, నేను ఆ మ్యూజిక్ చేసేటప్పుడు బిఆర్ నారాయణ గారిని విజయనగరం నుంచి రప్పించి ఆయనతో పాడించి అది చేస్తున్నప్పుడు ఎంత ఇన్ఫర్మేటివ్, ఇంత ఇదా, అయ్యో మనం చాలా తప్పులు చేస్తున్నాం కొన్ని, ఇవన్నీ చేయకూడదు అన్నట్టు. అలాగే వెరీ ఇన్ఫర్మేటివ్. అదే అలా కొబ్బరికాయ అండి. కొబ్బరికాయ అంటే ఇంకా దాని గురించి చెప్పడానికి ఏమీ లేదు, అందరూ చెప్పేశారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. స్టార్టింగ్కి దగ్గర నుంచి ఏ కార్యం చేయాలన్నా కొబ్బరికాయ ఉండాల్సిందే. అందువల్ల అది ఆ తాటి ఇంతవరకు ఎవరికీ రాలేదే, ఆయనకు వచ్చింది. అదేలాగా నేను ఆర్కే గారి గురించి చెప్పాలంటే ఆయన మంచోడు, అమాయకుడు, కొంచెం ఎర్రిబాగులోలాగా ఉంటాడు. అవునండి. ఆయన్ని ఫస్ట్ ఎప్పుడు నేను ఏ ప్రోగ్రామ్కి హైదరాబాద్కి వచ్చినా ఆయన స్టేజ్ మీద ఉంటారు. కిన్నెర ప్రోగ్రామ్స్ ఆయన వరప్రసాద్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ అవి ఇవి కిన్నెర ఆయన రఘురామ్ గారు చేశారు. ఆయన ప్రోగ్రామ్ అంటే స్పెషల్గా ఉంటాయి అవి. కిన్నెర రఘురామ్ గారి ప్రోగ్రామ్ అంటే అదొక స్పెషల్ ప్రోగ్రామ్, అది అందరికీ తెలుసు. నేను ఆయన ఎదురుగా పొగట్టడం నాకు ఇష్టం లేదు, అలవాట్లేదు నాకు అది మెయిన్గా. అది ప్రూవ్డ్. అది కిన్నెర అంటే రఘురామ్ గారు, కిన్నెర రఘురామ్ గారు ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్లో ఈయన్ని నేను చూస్తూ ఉండేవాడు అనమాట. దేనికి రాడు, అన్ని పనులు చేస్తుంటారు, ఎక్కడో మూల నించొని ఉంటారు. తర్వాత నేనేం చేశాను, నా ప్రోగ్రామ్స్ ఏదైనా అవుతుంటే కొన్ని ప్రోగ్రామ్స్లో మా ఒక గెస్ట్ నా తరపున వస్తారండి అన్న. ఎవరు సార్ అన్నారు. రాధాకృష్ణ గారిని ఒకరు ఉన్నారు, వారు వస్తారు. ఎవరండి? కిన్నెర రాధాకృష్ణ అండి అన్నారు. వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా ఆర్గనైజర్స్కి. ఎవరా? కిన్నెర రాధాకృష్ణ. అవునండి. ఆయన కిన్నెర రాధాకృష్ణ కాదు, అవును ఆయన, వాళ్ళిద్దరు ఓన్ బ్రదర్స్ లాగా ఉంటారు వాళ్ళు. తప్పకుండా పిలవండి సార్, చాలా మంచివాడు సార్ ఆయన. అప్పటి నుంచి ఆయన ధైర్యంగా కొంచెం రావటం. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళారు. ఈయన కారులో ఎప్పుడు సార్ ఎలాగంటే డైరెక్టర్ గారు ఉండేది మా గోపాలకృష్ణ గారు ఉండేది ఎక్కడో చాలా దూరం, రామాంతపూర్ దగ్గర ఉంటారండి. ఏదో మాట్లాడుతుంటే ఫోన్లో, అవును లైన్ క్లియర్గా లేదండి అండి, వద్దు సార్ నేను వచ్చేస్తాను, కారు తీసుకొని వెళ్ళిపోతాడండి మాట్లాడడానికి. అంత దూరం. ఈ కాలంలో ఎక్కడ ఎవరు చేస్తారు అలా అంటే. ఇప్పుడు ఇక్కడ ఎలాగంటే ఎస్పెషల్లీ ఈయన హైదరాబాద్, వీడికి నమస్కారం పెడితే నాకేంటి లాభం అనుకునే రోజులు ఇవి. ఇక్కడ ఇంకా స్పెషల్ అది. అలాంటి రాధాకృష్ణ గారు వారింటికి నన్ను తీసుకెళ్ళారు. నేను అన్నాను, అమ్మా ఏమ్మా మీరు కొంచెం కంట్రోల్ చేయకూడదు ఆయన్ని, లలిత గారిని. నేను ఏంటండి, మాటికి ఊర్లోకి వెళ్ళిపోతున్నారు, ఎలాగున్నాయి ట్రాఫిక్స్, లారీలు, బస్సులు, హైవేస్ ఎక్కువ వెళ్తున్నారు ఆయన, కొంచెం చెప్పండి మా ఏజ్ అవుతుంది కదా అంటే, వారు ఆయన జోలికి నేను వెళ్ళానండి. ఆయన ఇది చేసినా మంచి పనులే చేస్తారు, ఆయన జోలికి నేను వెళ్ళను. సారీ అండి, ఈ అడ్వైస్ నేను తీసుకోను, నిర్మోహమాటంగా చెప్పేశారు ఆవిడ. అందుకనే ఆవిడ అలాంత మంచి ఇది ఫ్యామిలీ అనగానే ఆయన మెడ్రాస్కి రమ్మంటే, వాసు గారు నాకు ఆంధ్ర క్లబ్లో ఉంటాను, అక్కడెక్కడ ఉంటాను. ఎందుకు సార్ మీరు ఉండాలి, మా ఇల్లు ఉంది సార్. మన ఇల్లు? నేను మా ఇల్లు అనలే, మన ఇల్లు అన్నాను. అది నచ్చిపోయి మళ్ళీ ఫోన్ చేసి మీరు మన ఇల్లు అన్నారు సార్, అందుకని నేను వస్తానని ఆయన ఒప్పుకొని మా ఇంటికి వచ్చారు అన్నమాట. అంతేగాని ఇంత గొప్పదనం ఏమీ లేదు సార్. మిమ్మల్ని అందరం చూస్తుంటే వీఆర్ వన్ ఫ్యామిలీ లాగుంది. అదే సార్, అదే ఇప్పుడు అందరూ చెప్పినట్టే నేను చెప్తున్నా సార్. ఇంగ్లీష్లో కూడా వీళ్ళు చేశారు కాబట్టి అక్కడ కూడా చేస్తే వారికి అక్కడ గౌరవం పెరుగుద్ది, ఆయనకు ఒక ఎంకరేజ్మెంట్ అవుతుంది. రైట్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఇది అయిన తర్వాత ధన్యవాదాలు వాసురావు గారు. వాసురావు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు దానికి ఏ రకమైన సహకారం అందించగలడో అంతవరకు ఆయన దాన్ని అందించినందుకు ప్రత్యేకంగా వారికి, ఇందాక చెప్పాను కదా ఆత్మావై పుత్రనామాసి అని, ఆలూరు రాజేశ్వరరావు గారు బతికుంటే ఏ ఆత్మస్వరూపాన్ని చూసేవాళ్ళం
అదే ఆత్మస్వరూపం ఇవాళ వాసురావు గారు ఇక్కడ ఉండడం. కాకపోతే ఈ మొత్తం దాంట్లో మిగిలిన వ్యక్తి చిట్ట చివరి వ్యక్తి, ప్రతి వాళ్ళ చేత మంచివాడు అనిపించుకుంటున్న మంచివాడు. ఈ దాంతోనే ఒక నిర్మాతగా మారినటువంటి మా రాధాకృష్ణ అతన్ని ఆహ్వానిస్తున్నాడు. హలో, నాకైతే మాటలు రావు, సర్వీస్ మోటివ్. అందుకనే ఇక్కడికి వచ్చిన అవతార్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ కావచ్చు, అందరికీ ధన్యవాదాలు. అవతార్ నుంచి ఇంత రిస్క్ తీసుకొని దీనికి కోఆర్డినేషన్ సీతారామయ్య గారు, మిగతా అందరినీ తీసుకొని ఒక 15 కార్లల్లో నా మీద అభిమానంతో ఇంతమంది వచ్చారు. ఎప్పుడు ఈ సభలో ఎప్పుడు ఆడియన్స్ ఉండరు ముందు. ఇందాక తనికెళ్ళ భరణి గారు చెప్పారు, మా వాళ్ళు ముందు వచ్చి అందరు కూర్చొని వేశారు ఫస్ట్ టైం. అట్లా తర్వాత నాకు కల్చరల్ నుంచి కూడా యువకళావాణి లంకా లక్ష్మణ్ గారు, సత్కళ భారతి, ఈయన ఎవరు ఇంకా చాలామంది, జి వెంకటరెడ్డి గారు అందరు వచ్చారు. అది నాకు పోతుంది, విడిగా మాట్లాడమంటే ఎంతైనా మాట్లాడతాను. సభలో ఇంత మంచి సభ నిర్వహించిన మా రఘురాం గారికి ప్రత్యేకించి, నేను కల్పవృక్షం అంటే నేను చేస్తాను, మన సభ్యులు మన అంటున్నారు, మన సభ్యులు కూడా అనలే, నా కుటుంబం, కిన్నెర కుటుంబం అని ముందుకొచ్చి మొత్తం ఇంత ఆర్గనైజ్ చేసి ఇదంతా ఏర్పాట్లు చేసిన రఘురాం గారికి ధన్యవాదాలు. మనం అంటే ఒప్పుకోరు, కుటుంబం మంది కుటుంబం అంటారు. ఇందాక వాసురావు గారు అంటే మన అన్న దానికి రఘురాం గారు ఇంత ఏర్పాటు చేసి, ఇంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. నెక్స్ట్ మనకు సీరియల్లో వస్తాను. ఓలేటి గారు ఎప్పుడు ఏ సభ పెట్టినా ఆయన చెప్తారు, నారాయణ రెడ్డి గారు లేని లోటు తీరుస్తున్నారని. ప్రతి సభ ఈ మధ్యన బిజీ, దొరుకుతుందా టైం అంటే రఘురాం గారిని మాట్లాడతాను చేస్తారని ఓలేటి గారి ఇది తీసుకున్నారు. ఆయన దొరకడం కష్టం, వీళ్ళందరినీ చూసుకున్నాం. తర్వాత రేలంగి నరసింహారావు గారిది కూడా టైమింగ్స్ ఇందాకనే చెప్పారు, తనికెళ్ళ భరణి గారు మాకు టైం ఉండటం లేదండి. నా మీద అభిమానంతో రేలంగి నరసింహారావు గారు కూడా చెప్పంగానే డైరీ తీసి నోట్ చేసేసుకున్నారు. ఎంబడి ఇది సెకండ్ నాడు ఫిక్స్డ్ అని రేలంగి నరసింహారావు గారు. తనికెళ్ళ భరణి గారికి చెప్తే ఎంబడి అది వాసురావు గారు, రఘురాం గారు మాట్లాడారు, ఎస్వి రామారావు గారు, వాళ్ళందరూ మాట్లాడేసరికి నాకు షూటింగ్ లేకపోతే మటుకు నేను కంపల్సరీగా ఊళ్ళో ఉంటే వచ్చేస్తానన్నారు. టైం ప్రకారం వచ్చారు, ఇవాళ అనుకోకుండా వెళ్ళారు. తనికెళ్ళ భరణి గారికి ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమానికి వచ్చి కొబ్బరి కల్పవృక్షం గురించి చాలా ఇదిగా చెప్పారు, వారికి ధన్యవాదాలు. తర్వాత ఎస్వి రామారావు గారు మాతో జర్నీ మాట్లాడితే కారు అంటారు కదా, నేను కారు అవతార్లో మా అవతార్ అందరికీ తెలుసు, కారు అంటే ఫస్ట్ నా కారు ఉంటుంది. ఇంతమంది ఉన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలని ముందు నాకు కారు పెట్టేస్తా. కారు నాకు చాలా ఇంట్రెస్ట్, డ్రైవింగ్ గత 25 ఏళ్ళ బట్టి నేను కారు సెల్ఫ్ డ్రైవ్తోనే కోనసీమ అంతా తిరుగుతాను. అది కోనసీమ ఎట్లా ఏర్పడ్డదంటే, కొబ్బరితో నాకు వీలైతే కోనసీమ వెళ్తాను, ఎప్పుడు తిరుగుతూ ఉంటాను ఏడాది మొత్తం. ఆ కోనసీమ సబ్జెక్టు ఈయన దగ్గర ఉండిపోయింది. మన లక్ష్మణ్ రేఖ ఏదో పనిలో రామారావు గారు ఇందాక చెప్పారు, రాజమండ్రి వెళ్తుంటే ఈయన కోనసీమలో షూటింగ్ చేయాలన్నారు. ఆ ఇద్దరికి ఒకటేసారి పని అంటే ఆయన్ని పిలిచి కలిసి వెళ్ళాం. కాకపోతే అక్కడ ఒక ఆయన తీస్తా అన్న ఆయన ఎప్పటి నుంచో హ్యాండ్, అప్పటిదాకా అనుకోలే, ప్రొడక్షన్ ఏదో అనుకున్నాం. తర్వాత ఆయన తప్పుకుంటే ఆ అవకాశం నాకు వచ్చింది. ఆ కోనసీమ అంటే నాకు ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. అట్లా కలిపింది కోనసీమ, అట్లా కోనసీమ మీద ఇంట్రెస్ట్. అది దానివల్ల ఈ కల్పవృక్షానికి ఇంత పేరు వస్తుంది అనుకోలే. కానీ సబ్జెక్టు స్క్రిప్ట్ అంతా మన ఆయనకే క్రెడిట్స్ గో టు గోపాలకృష్ణ గారు. మొత్తం స్క్రిప్ట్ అంతా ఆయన దగ్గర ఉంది. కాకపోతే నన్ను కరెక్ట్గా ఎంచుకున్నారు, ఇబ్బంది పెట్టకుండా. ఇందాక రేలంగి నరసింహారావు గారు చెప్పినట్టు షూటింగ్ అప్పుడు మేమన్నా పక్కకు పోయాం, కానీ ఆ ఎండలో నుంచొని ఆ 3 రోజులు ఆ షాట్ కరెక్ట్ అయ్యేదాకా అట్లా నుంచున్నారు. అది తర్వాత ఇంకెవరికన్నా మర్చిపోయి ఉంటాం అంతే. మదన్ గుప్తా గారు బ్రహ్మాండమైన వాయిస్ అండి. ఇందాక చూశారు, మదన్ గుప్తా గారు చాలా వాయిస్ ఇచ్చారు. భాస్కర్ అనే ఆయన ఫోటోగ్రఫీ చేశారు. ఫోటోగ్రఫీ ఆయన వచ్చి ఉంటారేమో, రాలేదు. వాయిస్ మటుకు మీకు పోతుంది. మదన్ గుప్తా గారు నమస్కారం, ఏం వాయిస్ అండి, బాగా అందరూ మెచ్చుకున్నారు. వాసురావు గారు అయితే అన్నట్టు నేను మ్యూజిక్ అడిగా, అమౌంట్ అదంతా మీరు చూసుకోండి అన్నారు గోపాలకృష్ణ గారు. అమౌంట్ వాసురావు గారు ఆ పేరెత్తితేనే అస్సలు ఒప్పుకోలేదు. అమౌంట్ నేను సార్ మీరు ఎంత చెప్పండి అంటే, నాకు ఏమీ చేయకుండా మీ సర్వీస్ ఇంత చేస్తుంటారు అందరికీ, నేను మీ దగ్గర తీసుకోనని ₹1 తీసుకోకుండా చేశారు నాకు. నేను ఎంత ఇద్దామని పోయినా ఆయన చేయలేదు, ఫ్రీగా చేశారు. కానీ అద్భుతమైన ట్యూన్స్, అద్భుతమైన లిరిక్స్ రాశారు. లిరిక్స్ రాసింది ఎవరు సార్? లిరిక్స్
సిహెచ్ మదన్ మోహన్ గారు, నేను మాట్లాడా మన మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడా, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చారు. రేలింగి నరసింహారావు గారు కూడా అద్భుతమైన లిరిక్స్ అన్నారు. మ్యూజిక్ అద్భుతంగా సార్ ఇచ్చారు. అది సౌమ్య గారు అని పాటలు పాడారు బ్రహ్మాండంగా. నాకైతే మన వాళ్ళందరికీ నచ్చింది ఆ సాంగ్. ఆది నుండి అనాది నుండి అది మటుకు నేనే చెప్పా, కల్ప వృక్షం కల్ప ఇట్లా రావాలి సార్, అంతరంగాలు అట్లా వస్తుంది, నాకు ఏమిష్టం, ఆ ట్యూన్ రావాలి సార్ అన్న. బాగా కష్టపడి ఆ ట్యూన్ మొత్తానికి చేశారు. వాసురావు గారికి ధన్యవాదాలు చేసినందుకు. మళ్ళీ ఇంకెవరు ఎవరి గురించి అన్న మర్చిపోయాము, అందరికి చెప్పానా? మీరు ఒకసారి చెప్పకుండా అందరికీ ధన్యవాదాలు సార్ వేదిక మీద. మా ఆవిడ గురించి చెప్పాలంటే ఒకటే మాట, నేను ఎటు వెళ్ళినా కార్లో వచ్చేస్తుంటా, ఇంటికి రాగానే సూట్ కేసు అక్కడ పెడితే అక్కడే ఉంచేస్తుంది. ఎందుకు అంటే మళ్ళీ రెడీగా పోతారు కదా, మళ్ళీ లోపల పెడితే ఎవరు బయటికి తీయాలని ఆ సూట్ కేసు అంతా అక్కడే ఉంటుంది. ఈ మధ్యన అది పోయింది, నిన్నగాక మొన్న మళ్ళీ తిరుగుడు ఇష్టం. అది మా దగ్గర సుబ్బారావు గారు 8 years కూడా నడుపుతారు, ఇక్కడే ఉన్నారు. 8 years కూడా ఆయనలాగా నడపాలని నా కోరిక. 8 years వచ్చినా, అందుకనే నీవుగా మొన్న హీరో హోండా సిటీ కొత్త కారు తీసుకున్నా. ఇప్పుడు సభ్యులకి ఇంకా తిరగడానికి, అవతార్ మెంబర్స్ని ఎక్కించుకోవడానికి మా ఫ్రెండ్స్ ఎవరున్నా నా కారు ముందు ఉంటుంది, దానికోసమే కారు కొన్నాను. అది లేటెస్ట్. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే వీళ్ళంతా వచ్చారు. అవతార్ని పేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను. అవతార్కి మెంబర్స్ మీరు ఎవరిని మర్చిపోయినా అనుకోరు, పర్లేదు రాధాకృష్ణ, మీరు ఎవరిని మర్చిపోయినా ఎవరు ఏమనుకోరు. ఇంకా రండి, ముగిందాన్ని రండి చెప్తా. అదే మా కిన్నెర సభ్యులు విజయ్ కుమార్ గారికి, సుబ్బారావు గారికి, తర్వాత సతీష్ గారు ఈవెంట్స్ అద్భుతంగా చేస్తారు. మాకు అవతార్లో కూడా వచ్చి ఆయన అందరికీ సుపరిచితుడు. అవతార్కి సతీష్ గారు అక్కడ కూడా మాకు అవతార్ సభ్యులు అయిపోయారు అక్కడికి వచ్చి, సతీష్ గారు. ఓకే, ఇంకెవరినైనా మధ్య మన అంజుబాబు గారు వచ్చారు, ఇంకెవరు వచ్చారో నేను చూడలేదు. కల్చరల్ టీం కూడా మొత్తం వచ్చారు, ఇది ట్విన్ సిటీసు. అది అందరికీ ధన్యవాదాలు. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించగలరు అందరికీ. మిత్రులు రాజేంద్ర కుమార్ గారు వచ్చారు చెప్పంగానే, ఆయన గెస్ట్గా కూర్చోవలసిన వాళ్ళు. కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈటీవీ ఇది రిటైర్డ్ జిఎం సారథి స్టూడియో ఈటీవీ అంతా మొన్ననే పాడతా తీయగా తీసుకెళ్ళి మమ్మల్ని ఫ్రంట్ లైన్లో కూర్చోబెట్టి చూపించారు రాజేంద్ర ప్రసాద్ గారికి. ఇంకెవరన్నా మర్చిపోయేది ఉంటే అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఓలేటి గారిలాగా స్వస్తి. రాధాకృష్ణన్ కొత్త కారులో ఇంటి దగ్గర ఎప్పుడు దింపుతాడని, కొత్త కారు అని ప్రకటించాడు కాబట్టి దానికోసం ఎదురు చూస్తున్నాను. నిజానికి సుబ్బారావు చేయవలసిన పని రాధాకృష్ణ చేసేసాడు వందనం సమర్పణలాగా. నిజానికి సభా లాంఛనాలు పూర్తయ్యాయి. మామూలుగా అధ్యక్షుడిగా వేరే వాళ్ళని ఆహ్వానించడం అనేది ఉండదు, కానీ 2 మినహాయింపులు మా రాధాకృష్ణ కోసం, రఘురామ్ కోసం. కూచిపూడి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాను ఒక 2 నిమిషాలు. ఆ తర్వాత శాస్త్రి చతుర్వేదుల ఆయన 2 వాక్యాలు రాశానండి, ఆ 2 మా మదన్ గుప్తా వినిపిస్తాడని. ఆ 2 పూర్తి చేసుకుని 2 నిమిషాల్లో మిగతా సత్కారాలు మా రాధాకృష్ణను సుబ్బారావు గారు నిర్వహిస్తారు. నమస్కారం. అలాగే ఓలేటి పార్థసారథి గారికి చూశాను, కానీ ఇప్పుడు ప్రథమ పరిచయం, సందర్భం రాలేదు, ఇప్పుడు సందర్భం వచ్చింది, ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా కంచుకంఠం జగ్గయ్య గారి తర్వాత మరో కంచుకంఠం రామారావు గారికి నమోవాకములు. మా పెద్ద గురువు గారు ఎన్ గోపాలకృష్ణ 1977లో ఆయన దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా పనిచేయడం నా అదృష్టం. వారికి అలాగే దాసనారాయణరావు గారి దగ్గర కో డైరెక్టర్గా పనిచేసిన వారి తర్వాత మా చిన్నగురు వేలనరసింహ దగ్గర నేను పనిచేశాను, అది నా అదృష్టం. సోదరులందరికీ నమస్కారం. ఈ సందర్భంగా నేను ముఖ్య విషయాలు 4 మాట్లాడతాను. 2 వాక్యాలు. మా సాలూరు వాయిసారు మద్రాసు నుంచి చిరపరిచితం. ఆయన బావగారు, వారి శ్రీమతి నాకు సోదరిమణి. అనుకోకుండా నేను దర్శకత్వాలో పనిచేశాను, దర్శకుని అవధానంగా సబ్జెక్టులు రాసుకున్నాను, మెటీరియలైజ్ కాలేదు. సరే, మద్రాసు ఉషాగణం సెంటర్లో నేను బాపనగా సెలెక్ట్ చేయడం, శ్రీనివాస్ పనిచేయడం క్లుప్తంగా చెప్తున్నాను. దాని తర్వాత ప్రమోషన్లో రామోజీ రావటం, అలా కంటిన్యూ అవ్వటం. దాని కంటిన్యూ సారథి స్టూడియో బాపన గారు తెలిసిన వారు కొనడం. సరే, మన సంస్థలు ఎప్పుడైనా చేయొచ్చు. అది ఒకప్పుడు బూత్ బంగ్లా, ఒకప్పుడు జగదీశ సంస్థ ఎవరో పట్టించుకోవడం వల్ల
అది బూత్ బంగ్లా ఉండేది. ఈ కొన్నవారు మంచివారు అవడం, దాన్ని అభివృద్ధి చేయడం, నన్ను సీనియర్ జనరల్ మేనేజర్గా జాయిన్ చేయడం, అభివృద్ధి పదంలో రావడం సంతోషం. ఇప్పుడు నెంబర్ 1 బిజీ స్టూడియో అయింది స్టూడియో. ఈ సందర్భంగా నేను రిటైర్డ్ అయిన తర్వాత అంతకుముందు చదివేవాడిని, పుస్తకాలు బాగా చదివేవాడిని. మహాత్మా గాంధీ నుంచి ముందు దేశ నాయకులు అంటే నాకు ఇష్టం. చరిత్రల తర్వాత చదువుతుండగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని సినిమా ఎందుకు చేయకూడదని అనిపించింది. మిత్రుల సహకారంతో, విజయవాడ మిత్రుల సహకారంతో ఎప్పుడో కరోనా టైం ముందు అనుకున్నాము. అప్పట్లోనే మా మిత్రులు వాసురావు గారి నేను సంగీతం నియమించుకోవడం, అద్భుతమైన సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది. మా గురువులు పి సాంబశివరావు గారు, గోపాలకృష్ణ గారు వగైరా అంతా రేవంత్ సార్ వచ్చి నాకు చిరు సత్కారం చేశారు, వారు ఆశీస్సులు అందజేశారు. అనుకోని కారణాల వలన ఆ మిత్రులు రాలేకపోవడం అలా వాయిదా పడుతుంది. ఇప్పుడు మెటీరియలైజ్ అయింది ఆ సబ్జెక్టు. సో మరి వీరందరి సహకారంతో నేను ఆ సినిమా నిర్మాతగా త్వరలో ప్రారంభిస్తున్నాను. వాసురావు గారి సహకారం ఎంతో ఉంది. అలాగే మీరందరూ కూడా మన రాధాకృష్ణ గారి మిత్రులే, నాకు మిత్రులే. కొంతమంది మిత్రులు మా పోడతాతయ్య షూటింగ్ మా పెద్ద అబ్బాయి ఒక ఫ్లోర్ నిర్మించారు తెలంగాణ పోషణ దగ్గర. ఆ మిత్రులు ఎప్పుడు వస్తూ ఉంటారు, ఫోన్ చేస్తాం. కొంతమంది 4 మిత్రులు వచ్చారు. అలా మీరందరూ కూడా మిత్రులు చేసుకోవాలని నేను ఉత్సాహపడుతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక్కసారి ఒక్క హాఫ్ మినిట్ సార్. చిరు సత్కారం మా పెద్ద గురువుకి, చిన్న గురువుకి, వాసురావు గారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మెచ్చితిరి విద్వత్ వరేణ్యులు మీ అకుంఠిత దీక్ష ఫలితంబునన్ వెలువడే నారికేళ వృక్షమేలున్ మాలలు. ధన్యవాదాలు మదన్కిను, మా శాస్త్రి చతుర్వేదుల వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కేవీ సుబ్బారావు, కిన్నెర సుబ్బారావుగా చాలా అదే ఉన్నారా? నెక్స్ట్ మన రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ రాజు రండి. భాస్కర్ రాలేదా? భాస్కర్ వచ్చారా? వెళ్ళిపోయినారు. అయ్యో. ఇంకా నెక్స్ట్ మాకు ఈవెంట్స్ మా సతీష్ గారు నెక్స్ట్ సార్ రాజు ఇక్కడ శాలరీస్ తీసుకో వద్దు మాకి సార్. ఇంకా భాస్కర్ వెళ్ళారట. సుబ్బారావు గారికి ప్రపంచ కొబ్బరి దినోత్సవ సందర్భంగా కిన్నెర థియేటర్స్ నిర్వహించినటువంటి గోపాలకృష్ణ రాధాకృష్ణ ప్రొడక్షన్స్ కల్పవృక్షం లఘు చిత్ర ప్రదర్శనకి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రముఖ సినీ రంగస్థల నటులు, దర్శకులు, రచయిత శ్రీ తనికెళ్ళ భరణి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి